So welcome to today's explanation. Today we are going to discuss APSI Grand Test 14 reasoning section as well as TS, the same paper being for both the states. Now we are going for the question number 1 from this. ఇందులో ఇచ్చిన మొట్టమొదటి క్వశ్చన్ ఏంటో చూద్దాం సార్. ఎస్, ఇది మనకి ఇచ్చినటువంటి మొట్టమొదటి ప్రశ్న. ఈ ప్రశ్నలో మనం అడిగినది ఏంటో చూద్దాం. ఇక్కడ క్లియర్గా మనకు మెన్షన్ చేసింది ఏంటంటే స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్స్ అనే కాన్సెప్ట్ నుంచి అడిగిన క్వశ్చన్ ఇది. స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్స్. ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్స్ ఎవరైతే ఆన్సర్ చేస్తున్నారో వాళ్ళు ఫస్ట్ ఎలా ఆలోచించాలి అంటే ఇక్కడ ఏదైతే స్టేట్మెంట్ గురించి ఏ అంశం గురించి అయితే మాట్లాడుతూ ఉన్నారో ఆ అంశం వరకు మాత్రమే మనం ఊహించగలము. అంతకు మించి కానీ లేదా దాని గురించి వచ్చే భవిష్యత్తులో జరిగే పరిణామాల గురించి కానీ ఏది ఊహించలేము. సో అజంప్షన్స్ అంటే ఊహించటమే. 100% ఏది 100% కరెక్ట్ గా ఊహించలేము. కాబట్టి అక్కడ ఉన్న దాంట్లో ఎంతవరకు ఊహించగలము అది మాత్రమే రాస్తే సరిపోతుంది. ఇక్కడ ఇచ్చిన ప్రశ్న ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ ఇచ్చింది ఏంటంటే ద మెడికల్ డిపార్ట్మెంట్ హ్యాస్ ఆస్క్డ్ పీపుల్ టు యూజ్ ఓన్లీ బాయిల్డ్ వాటర్ ఇన్ అన్ అటెంప్ట్ టు ప్రివెంట్ ద స్ప్రెడ్ ఆఫ్ కలరా ఇన్ టౌన్. సో కలరా యొక్క వ్యాప్తిని నగరంలో కలరా యొక్క వ్యాప్తిని పూర్తిగా నివారించడానికి, అంటే ఇంకా వచ్చిందో లేదో తెలియదు కానీ ఒకవేళ వస్తే నివారించడానికి ముందే ఏం చెప్తా ఉన్నారంటే వైద్య విభాగం అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా బాయిల్డ్ వాటర్ని, వేడి చేసిన నీటిని మాత్రమే తీసుకోవాలి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి వైద్య విభాగం, ఆ నగరంలో ఉన్నటువంటి వైద్య విభాగం అందరికీ ఆదేశాలు జారీ చేసింది. అయితే దీని ప్రకారం మీరు ఏం ఎజ్యూమ్ చేయొచ్చు, అక్కడ కలరా ఇంకా వచ్చిందో లేదో తెలియదు కానీ ఆ నగరంలో ఒకవేళ కలరా వస్తే అది వ్యాప్తి చెందకుండా ఉండాలి అంటే ఆ నీటిని ఏదైతే ఉందో ఆ నీటిని శుద్ధి చేసిన నీటిని మాత్రమే, అంటే వేడి చేసిన నీటిని మాత్రమే తాగాలి అని చెప్పి క్లియర్ గా చెప్పారు. సో దాని ప్రకారం చూస్తే ఇందులో ఏది ఎజంప్షన్ గా ఆలోచించవచ్చు. There is a doubt about the quality of water being supplied in the town అని ఇచ్చారు. There is a doubt about the quality of water being supplied in the town. సో నగరంలో సప్లై చేస్తున్నటువంటి నీటి మీద కొంత అనుమానం ఉందని చెప్తున్నారు. ఇక్కడ అనుమానం దేని మీద ఉందంటే నీటి మీద కాదు, వ్యాప్తి చెందుతుందేమో అని అనుమానం ఉంది. కాబట్టి ఈ నీటి మీద ఎటువంటి అనుమానం లేదు. ఒక వ్యాప్తి చెందకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే ఖచ్చితంగా వ్యాప్తి చెందకుండా ఉండటానికి వేడి చేసిన నీటిని మాత్రమే తాగాలి అని చెప్పుకున్నారు. సో కాబట్టి మొట్టమొదటిది సరైనగా తీసుకోవడానికి అవకాశం లేదు. రెండోది చూద్దాం. దెర్ ఈస్ సమ్ రిపోర్ట్ ఆఫ్ కలరా ఇన్ టౌన్ అని ఇచ్చారు. సో స్ప్రెడ్ అవ్వకుండా చేయడానికి నేను చెప్పాను తప్ప ఆల్రెడీ ఉందని అయితే ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఒకవేళ వస్తే దాన్ని వ్యాప్తి చెందకుండా ఉండాలంటే ఏం చేయాలి, వేడి నీటిని మాత్రమే స్వీకరించాలి, వేడి నీటిని మాత్రమే తాగాలని చెప్పారు. కాబట్టి ఇది కూడా కలరా ఉందని చెప్పలేము సార్. కాబట్టి ఏమని ఆన్సర్ పెట్టచ్చు, ఆప్షన్ డి నెయిదర్ 1 nor 2 ఈజ్ ఇంప్లిసిట్ ఫర్ దిస్ క్వశ్చన్. ఒకసారి ఇదే ప్రశ్న తెలుగులో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. పట్టణంలో కలరా వ్యాప్తి చెందకుండా ఉండటానికి వేడి చేసిన నీటిని మాత్రమే ఉపయోగించాలని వైద్య విభాగం ప్రజలను కోరింది. ఎస్, సో పట్టణంలో సరఫరా చేయబడుతున్న నీటి నాణ్యత సందేహం ఉందా అంటే ఇక్కడ సందేహం ఉన్నది నీటి నాణ్యతపై కాదు, కలరా వ్యాప్తి చెందుతుందేమో అనే సందేహంతో ముందే వాళ్ళు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కాబట్టి మొట్టమొదటిది సరైన సమాధానం కాదు. పట్టణంలో కలరా గురించి కొంత నివేదిక ఉంది అంటే అది కూడా మనం చెప్పలేము సార్. కాబట్టి కలరా వ్యాప్తి చెందకుండా ఉండాలంటే ఏం చేయాలని చెప్పారు తప్ప ఆల్రెడీ కలరా ఉంది కాబట్టి ప్రికాషన్స్ అనేది ఎక్కడ చెప్పలేదు. కాబట్టి 1 లేదా 2 అవ్యక్తంగా లేకపోతే అనేది సరైన సమాధానం ఉంటుంది. తర్వాత ప్రశ్న గమనిద్దాం. ఇక్కడ అడిగింది ఏంటంటే విచ్ అమాంగ్ ద 5 ట్రైన్స్ PQRS and T ఇస్ ద బెస్ట్ అని ఇచ్చారు. PQRS మరియు Tలలో ఏది బెస్ట్ అని అడిగినారు. ఓకే, దీనికి ఆన్సర్ చెప్పాలంటే ఎలా చెప్తామో చూద్దాం. సో ఫస్ట్ వన్ మనం అడిగింది ఏంటి, ఫస్ట్ స్టేట్మెంట్ డేటా సఫిషియన్సీ అనే కాన్సెప్ట్ మీద వచ్చింది. సో మొట్టమొదటి డేటా ఏమి ఇచ్చారో చూద్దాం సార్. ఎస్ ట్రైన్ ఈస్ బెటర్ దెన్ T ట్రైన్, P ట్రైన్ అండ్ R ట్రైన్. ఎస్ అనే ఒక ట్రైను T, P మరియు Rల కంటే అత్యంత మంచిది, అతి వేగంగా వెళ్తుందని అనుకుందాం. ఓకే, సో ఎస్ అనేది T, P, R కంటే వేగంగా వెళ్తుంది. బట్ నాట్ యాజ్ గుడ్ యాజ్ Q ట్రైన్. కానీ ఎస్ అనేది TPRల కంటే వేగంగా వెళ్తుంది కానీ Q అంత అయితే కాదు అని చెప్పారు. అంటే ఖచ్చితంగా ఎక్కడ ఏది ముందు ఉండాలి, Q ఇస్ ద బెస్ట్ అని తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ అడిగింది ఏంటి క్వశ్చన్స్ మనం ఇచ్చిన దాంట్లో ఏది బెస్ట్ అని అడిగాడు. ఏది బెస్ట్ అవుతుంది, ఆబ్వియస్గా Q బెస్ట్ అవుతుందని చెప్పొచ్చు. కాబట్టి 1వ ద్వారా ఆన్సర్ రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు 2వ ప్రయత్నిద్దాం. ఎస్ ట్రైన్ ఈస్ బెటర్ దెన్ R ట్రైన్ బట్ నాట్ యాజ్ గుడ్ యాజ్ Q. ఎస్ ట్రైన్ ఈస్ బెటర్ దెన్ R ట్రైన్. R కంటే ఎస్ ఉత్తమమైనది కానీ Q అంత అయితే కాదు అని ఇచ్చారు. సో Q విచ్ ఈస్ బెటర్ దెన్ T ట్రైన్ అని ఇచ్చారు. నాట్ యాజ్ గుడ్ యాజ్ Q అనేది T కంటే బెటర్ అని ఇచ్చారు. మరి P గురించి ఎక్కడైనా చెప్పారా సార్, దీంట్లో చెప్పలేదు. సో P గురించి ఒకదానికి సమాచారం లేనప్పుడు మనం కన్ఫర్మ్ చేయగలమా, చేయలేము. కాబట్టి ఈ క్వశ్చన్ సమాధానం చెప్పడానికి 1లో ఉన్నది సరిపోతుంది. ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చిన సరిపోతుంది. కాబట్టి ఆప్షన్ ఏ పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పొచ్చు. ఓకే, తర్వాత ఇందులో తెలుగులో ఒకసారి చదువుకుందాం.
టీ రైలు, పి రైలు మరియు ఆర్ రైలు కంటే ఉత్తమమైన ఎస్ రైలు కంటే మెరుగైంది క్యూ రైలు అని ఇచ్చున్నాడు. ఓకేనా? సో టీ రైలు, పి రైలు మరియు ఆర్ రైలు కంటే ఉత్తమమైన ఎస్ రైలు కంటే మెరుగైనది క్యూ రైలు. అయితే దీని ప్రకారం మనకు తెలిసింది ఏది ఉత్తమమైందని అడిగాడు, క్యూ అనేది ఉత్తమమైందని చెప్పొచ్చు. ఆర్ రైలు కంటే ఎస్ రైలు ఉత్తమం, ఇది ఫస్ట్ దాని ఆన్సర్ వచ్చేస్తుంది. రెండో చూద్దాం, ఆర్ రైలు కంటే ఎస్ రైలు ఉత్తమం కానీ టీ రైలు కన్నా ఉత్తమమైన క్యూ రైలు అంత ఉత్తమమైనది కాదని ఇచ్చారు. సో ఆర్ అనే రైలు ఎస్ రైలు కంటే ఉత్తమమైనది కానీ టీ రైలు కైనా ఉత్తమమైన క్యూ అంత అయితే కాదు. సో టీ కంటే ఎక్కువైన క్యూ అంత అయితే కాదు. అంటే ఇప్పుడు ఈ వీటి గురించి ఉంది కానీ పి గురించి లేదు కాబట్టి ఖచ్చితంగా మొదటి దాని ద్వారా మాత్రమే సమాధానం చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఆప్షన్ ఏ పెట్టుకుంటే సరైన సమాధానం. తర్వాత ప్రశ్న గమనిద్దాం. తర్వాత ప్రశ్నలో మనం అడిగింది ఏంటంటే 9 పర్సన్స్ ఉన్నారంట. డానీ, టైలర్, అలెక్స్, రియాన్, బ్లేర్, స్టామ్, రోరీ, జోడీ, ఇలా కొంతమంది యొక్క సమాచారం మనకి ఇచ్చున్నాడు. సో ఈ క్వశ్చన్ జాగ్రత్తగా గమనిస్తే మనం అడుగుతుంది ఏంటంటే ఫైనల్ గా హౌ ఈజ్ రోరీ రిలేటెడ్ టు జోడీ? రోరీ అనే వ్యక్తి జోడీకి ఏమవుతుందని అడిగాడు. సో ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ చూద్దాం. జోడీ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ అలెక్స్. సో అలెక్స్ అనే వ్యక్తికి జోడీ ఫాదర్ అని ఇచ్చాడు. ఓకేనా? జోడీ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ అలెక్స్. అలెక్స్ హూ ఈజ్ బ్రదర్ ఆఫ్ స్టామ్. అలెక్స్ ఎవరంట? అలెక్స్ ఈజ్ బ్రదర్ ఆఫ్ స్టామ్. స్టామ్ అనే వ్యక్తికి అలెక్స్ అనేవాడు బ్రదర్. డానీ ఈజ్ ద సన్ ఆఫ్ రోరీ. రోరీ హూ ఈజ్ మ్యారీడ్ టు స్టామ్ అని ఇచ్చారు. హూ అంటే ఎవరు ఇక్కడ? రోరీ అనే వ్యక్తిని తీసుకుంటాము. రోరీ ఈజ్ మ్యారీడ్ టు స్టామ్. సో రోరీ అనే వ్యక్తి స్టామ్ అనే వ్యక్తిని మ్యారేజ్ చేసుకున్నాడు. మనకు తెలియదు అదేంటనేది. కానీ వీళ్ళిద్దరికి డి అనే సంతానం ఉన్నాడు, డి అనే సన్ ఉన్నాడు అని చెప్పారు. ఇప్పుడు మనం అడిగింది ఏంటి? రోరీ జోడీకి ఏమవుతుందని అడిగారు సార్. జోడీ స్థానంలో మీరుంటే రోరీ మీకు ఏమవుతుందంటే మీ కొడుకు వాళ్ళ ఎస్ మీ కుమార్తె అయితే అల్లుడవుతాడు ఆర్ అనేవాడు. అసలు ఎస్ అనేవాడు మీ కొడుకు అయితే ఆర్ అనేది కోడలు అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. కాబట్టి మొదటి దాని ద్వారా సమాధానం ఆన్సర్ వస్తుందా అంటే రాదు. ఓన్లీ ఒకటి యూస్ చేసి వస్తుందా సార్? రావట్లా. ఖచ్చితంగా రెండోది ఏదైనా కలపాలి దానికి. చూద్దాం. ఎరిన్ ఈజ్ మదర్ ఆఫ్ రియాన్ హూ ఈజ్ మ్యారీడ్ టు అలెక్స్. రియాన్ అనేది అలెక్స్ ని మ్యారేజ్ చేసుకుందని అడుగుతున్నాడు. ఇక్కడ రియాన్ అనే వ్యక్తి ఉంది. ఎవరిని మ్యారేజ్ చేసుకుంది? అలెక్స్ ని మ్యారేజ్ చేసుకున్నారు. తర్వాత ఏమి ఇచ్చారు? రియాన్ మ్యారీడ్ టు అలెక్స్. రోరీ ఈజ్ డాటర్ ఇన్ లా ఆఫ్ బ్లేర్. ఇక్కడ రోరీ అనే అమ్మాయి ఈ చివరి ఉంది. ఎస్ వాళ్ళ స్పౌస్. ఎస్ లో ఉన్నటువంటి జంటకి రోరీ ఈజ్ డాటర్ ఇన్ లా ఆఫ్ బ్లేర్ అని ఇచ్చారు. రోరీ ఎవరంట? డాటర్ ఇన్ లా. రోరీ కోడలు ఎవరికి? ఆల్రెడీ జేకి కోడలు, బికి కూడా కోడలు అంటున్నారంటే ఖచ్చితంగా బి ఏమవ్వాలి? జే యొక్క భార్య అవ్వాలి. సో జే యొక్క భార్య అయినటువంటి బికి ఆర్ అనే ఆవిడ కోడలు అంటే ఎస్ అనే వాళ్ళు కొడుకు అవుతారు. ఇప్పుడు మనం అడిగింది ఏంటమ్మా క్వశ్చన్ లో? హౌ ఈజ్ రోరీ రిలేటెడ్ టు జోడీ? జోడీ స్థానంలో మీరుంటే రోరీ మీకు ఏమవుతారు? ఇప్పుడు కోడలు అవుతారు. అంటే ఖచ్చితంగా ఈ క్వశ్చన్ ఆన్సర్ చెప్పడానికి 1, 2 అయితే ఖచ్చితంగా వాడాలి. ఇప్పుడు చూద్దాం ఆప్షన్స్ లో 1, 2 గురించి ఎక్కడన్నా ఇచ్చారా? 1, 3 అని ఇచ్చారు, ఇది అవ్వదు. తర్వాత బోత్ స్టేట్మెంట్స్ 2 and 3 టుగెదర్ అని ఇచ్చారు, ఇది అవ్వదు. ఎందుకంటే ఖచ్చితంగా 1, 2 యూస్ చేస్తే ఆన్సర్ వస్తుందంటే 1, 2 కాంబినేషన్ కనిపించాలి మనకి. ఇక లాస్ట్ దాంట్లో 1, 2, 3 అని ఇచ్చేసారు. 1, 2తో ఆన్సర్ వస్తున్నాడు, 3ది అవసరం లేదు కాబట్టి ఇది లేదు. అంటే 1, 2ని యూజ్ చేసినా లేదా 2, 3ని యూజ్ చేసినా మనకి సమాధానం అయితే వస్తుంది. కాబట్టి ఆప్షన్ సి పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. దీన్ని ఒకసారి తెలుగులో కూడా చూద్దాం. తెలుగులో ఏమి ఇచ్చినారు చూద్దాం సార్. 9 మంది వ్యక్తులను ఇచ్చున్నాడు. ఇందులో మనకు కావాల్సింది జోడీకి రోరే ఏమవుతారని అడిగారు. ఒకసారి అది కూడా చేద్దాం. అలెక్స్ తండ్రి జోడీ. ఇక్కడ ఇంగ్లీష్ లో రాస్తున్నాను చూడండి. అలెక్స్ యొక్క తండ్రి ఎవరు? జోడీ. అలెక్స్ అనేవాడు ఎవరు సోదరుడు? స్మార్ట్ యొక్క సోదరుడు. డానీ రోరే కుమారుడు. రోరే స్మార్ట్ వివాహం చేసుకున్నాడంట. సో స్మార్ట్ వివాహం చేసుకుంది ఎవరు? రోరే. వీళ్ళిద్దరి యొక్క సంతానం ఎవరు? డానీ. ఇలా ఇచ్చున్నాడు అనమాట. సో దీని ద్వారా జే యొక్క ఓకే సార్ జే నుంచి అబ్జర్వ్ చేస్తే ఆర్ మీకు ఏమవుతారంటే చెప్పగలమా? జే యొక్క కొడుక్కి ఎస్ అనేవాడు సోదరుడా సోదరియా అన్న విషయం తెలియనప్పుడు ఆర్ అనేది కోడల అల్లుడని కూడా చెప్పలేము. కాబట్టి మొదటి దాని ద్వారా సమాధానం ఆన్సర్ రావట్లా. రెండోది చూస్తే ర్యాన్ తల్లి ఎరిన్. ర్యాన్ అలెక్స్ ని వివాహం చేసుకున్నారు. ఇక్కడ అలెక్స్ ఆల్రెడీ ఏ రాసుకున్నాం కదా, ర్యాన్ RY. ర్యాన్ అనే అమ్మాయి తల్లి ఎవరు? ఎరిన్ అంట. ర్యాన్ అనే ఆవిడకి తల్లి ఎరిన్. ఈ ర్యాన్ అనేది ఎవరిని పెళ్లి చేసుకుంది? అలెక్స్ ని మ్యారేజ్ చేసుకుంది. తర్వాత ఏమి ఇచ్చారు? రోరే బ్లేరీ యొక్క కోడలు. ఈ రోరే ఎవరంట? ఈ రోరే ఆల్రెడీ కోడలు అని చెప్తున్నారు, అంటే అమ్మాయి అనమాట. రోరే అమ్మాయి అయిందని ఖచ్చితంగా ఎస్ ఏమవ్వాలి? అబ్బాయి అవుతాడు. అంటే జే వాళ్ళ కొడుకు ఎస్, జే వాళ్ళ కోడలు ఆరు.
సో జేకి కోడలు 6, ఇంకా ఇక్కడ ఏమి ఇచ్చారు, బ్లేర్ యొక్క కోడలు కూడా 6 అని చెప్తున్నాడు సార్. సో బ్లేర్ యొక్క కోడలు అవ్వాలి, జే యొక్క కోడలు అవ్వాలంటే జే బ్లేర్ ఏమవ్వాలి సార్, ఇద్దరు కూడా భార్యాభర్తలు అవ్వాలి. కాబట్టి జే యొక్క కోడలు 6, అలాగే బ్లేర్ యొక్క కోడలు 6 అని ఇచ్చారంటే జే అండ్ బి అనే వాళ్ళు భార్యాభర్తలు అనమాట. ఇప్పుడు మనల్ని అడిగింది ఏంటి, ప్రశ్న ఏమడిగింది, జోడీకి రోరే ఏమవుతారు, జోడీ స్థానంలో మీరు ఉంటే రోరే ఏమవుతారు, మీకు కోడలు అవుతారు. కాబట్టి 1 మరియు 2ని యూజ్ చేస్తే ఆన్సర్ వస్తుంది. ఆ 1 మరియు 2 కాంబినేషన్ ఉన్నది సి మాత్రమే, కాబట్టి సి చెక్ చేసి మిగతాది తర్వాత చెక్ చేయకపోయినా పర్లేదు, మనకు కావాల్సింది 1, 2 కనిపిస్తుంది కాబట్టి అది పెట్టుకుంటే సరిపోతుంది. సో ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. తర్వాత ప్రశ్న గమనించండి. తర్వాత ప్రశ్నలు ఏమి ఇచ్చారంటే 59వ ప్రశ్న, 7 persons రీమా, నైనా, జీబా, బాను, రోని, అవని, మానవ్ లివ్స్ ఇన్ ఎ 7th floor బిల్డింగ్ వేర్ బాటమ్ ఫ్లోర్ ఇస్ నెంబర్డ్ 1 ఇలా ఇచ్చినారు అనమాట. అంటే ఇక్కడ ఫ్లోర్స్ గా తీసుకుంటే మనం 1, 2, 3, 4, 5, 6, 7 ఫ్లోర్స్ అని చెప్పాడు. ఈ 7 ఫ్లోర్స్ గురించి మనకు క్లియర్ గా ఇచ్చాడు. మనల్ని అడిగిన ప్రశ్న ఏంటో చూద్దాం సార్. రోనీ లివ్స్ ఆన్ విచ్ ఫ్లోర్, రోనీ అనే వ్యక్తి ఏ ఫ్లోర్ లో ఉంటాడు అన్నది ప్రశ్న. ఓకేనా, ఇప్పుడు దాన్ని గమనిద్దాం. ఫస్ట్ ఇక్కడ ఇచ్చింది ఏంటి, రీమా లివ్స్ ఆన్ 5th floor. సో ఇక్కడ మనకి రీమా అనే వ్యక్తి రావడానికి అవకాశం ఉంది. రీమా లివ్స్ ఆన్ 5th floor అండ్ బాను డస్ నాట్ లివ్ ఆన్ టాప్ ఫ్లోర్. సో ఇక్కడ బాను అనే వ్యక్తి ఇక్కడ రావడానికి అవకాశం లేదు, ఇక్కడ తీసేసాను. దెర్ ఈస్ అ గ్యాప్ ఆఫ్ 2 floors బిట్వీన్ రీమా అండ్ అవని. రీమాకి అవనికి మధ్య 2 గ్యాప్ అంటే రీమా పైన రాయలేను కాబట్టి 4ని 3ని వదిలేస్తే 2లో అవని అని రాసుకోవచ్చు, 2లో అవనిగా రాయొచ్చు. అవని లీవ్స్ ఇమీడియట్లీ బిలో నైనా. అవని ఎక్కడుందంట, నైనాకి ఇమీడియట్ గా కింద ఉంది అని చెప్పారు అన్నమాట. ఇక్కడ వరకు వచ్చింది సార్. అయితే నాకు కావాల్సింది ఏంటి, రోని ఎక్కడ ఉన్నాడు అన్నప్పుడు రోని 6లో కానీ 4లో కానీ 1లో కానీ ఉండడానికి అవకాశం ఉంది. అంటే మనకు దీని ద్వారా ఆన్సర్ రావటం లేదు. ఇప్పుడు రెండోది దీనిలో పెట్టే ప్రయత్నం చేద్దాం. సో రెండోది ఇందులో ప్లేస్ చేస్తున్నప్పుడు నైనా లివ్స్ ఆన్ 3rd floor, నైనా లివ్స్ ఆన్ 3rd floor అని రాసుకున్నాను. జీబా లివ్స్ ఆన్ టాప్ ఫ్లోర్ అని రాసుకున్నాను. ఇక్కడ జీబా అని చెప్పారు. సో జీబా లివ్స్ ఆన్ టాప్ ఫ్లోర్. సో సెకండ్ స్టేట్మెంట్ తో వాడినవన్నీ ఎల్లో కలర్ లో రాస్తున్నా చూడండి. జీబా లివ్స్ ఆన్ టాప్ ఫ్లోర్. దెర్ ఇస్ అ గ్యాప్ ఆఫ్ 2 floors బిట్వీన్ రీమా అండ్ అవని అని ఇచ్చారు. సో రీమాకి అవనికి మధ్యలో మనకు కనిపిస్తున్నట్టే 2 floors అని చెప్పారు. అవని లివ్స్ ఇమీడియట్లీ అబౌవ్ మానవ్. అవని ఎక్కడ ఉందంటే మానవ్కి ఇమీడియట్ గా పైన ఉంది అని చెప్పారు. సో అవనికి ఇమీడియట్ గా పైన ఉంది కాబట్టి ఇక్కడ మానవ్ అని రాసి పెట్టుకుంటాం. తర్వాత రీమా లివ్స్ ఆన్ ఆడ్ నెంబర్డ్ ఫ్లోర్. సో రీమా లివ్స్ ఆన్ ఆడ్ నెంబర్డ్ ఫ్లోర్. దీని ద్వారా మనకు సమాధానం వచ్చిందా, రోనీ గురించి ఇంకా 6, 4 మిగిలిపోయినాయి. అంటే నేను బి యూజ్ చేస్తే ఆన్సర్ రావట్లేదు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తానంటే ఆ బితో రాసిన ఎల్లోతో రాసినవన్నీ తీసేస్తున్నా. అంటే బి రెండో స్టేట్మెంట్ వాడలేదు నేను అనుకుంటా. రెండో స్టేట్మెంట్ తో పని అవ్వట్లేదు. ఇప్పుడు మూడో స్టేట్మెంట్ చూద్దాం. బాను హూ లివ్స్ ఆన్ 4th floor. సో బాను అనే వ్యక్తి 4th floor లో నివసిస్తున్నాడు. లివ్స్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ మానవ్ అండ్ జీబా. జీబా లివ్స్ ఆన్ టాప్ ఫ్లోర్. సో జీబా అనే వ్యక్తి ఎక్కడ ఉన్నారు, టాప్ ఫ్లోర్ లో ఉంటే జీబాకి మానవ్కి ఎగ్జాక్ట్ మిడిల్ లో బాను ఉండాలి. ఓకేనా, జీబాకి మానవ్కి మధ్యలో బాను ఉండాలి. సో బాను 4th పొజిషన్ లో ఉంటే వీళ్ళిద్దరికి ఎగ్జాక్ట్ మిడిల్ లో ఉన్నట్టు ఉంటుంది. సో మిగిలిపోయింది ఎవరు, రోనీ మాత్రమే. కాబట్టి రోనీ ఖచ్చితంగా 6వ పొజిషన్ లోకి వస్తాడు. అంటే నేను 1వ స్టేట్మెంట్ ని 3వ స్టేట్మెంట్ ని కలిపితే నాకు ఆన్సర్ వచ్చింది కాబట్టి 1, 3 కాంబినేషన్ లో ఉన్నది ఆన్సర్ గా తీసుకుంటాం. సో 1, 3 కాంబినేషన్ లో 1, 2 అని ఇచ్చాడు, 2, 3 అని ఇచ్చాడు. ఇది అవ్వదు. 1, 3 కాంబినేషన్ లో మనకి ఇక్కడ సి కనిపిస్తుంది. ఇక్కడ 3 కలిపితే ఆన్సర్ వస్తుందని చెప్పాడు, అది అవకాశం లేదు. కాబట్టి ఆప్షన్ సి పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత సో ఇదే ప్రశ్న మనం తెలుగులో ఒకసారి చెక్ చేసుకుందాం. ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం ఇలా 7 ఉంటారని చెప్పాడు. 1, 2, 3, 4, 5, 6, 7 స్థానాలు. రీమా 5వ అంతస్తులో ఉంటుందని చెప్పారు. మరియు బాను అందరికంటే పై అంతస్తులో నివసించడని చెప్పాడు. అంటే బాను ఇక్కడ రాకూడదని చెప్పారు. నైనా క్రింద వెంటనే నివసించే రీమా మరియు అవని మధ్య 2 అంతస్తుల అంతరం ఉందని చెప్పాడు. సో రీమా మరియు అవని మధ్య అంటే రీమా ఇక్కడ ఉంది, రీమా మరియు అవని మధ్య 2 అంతస్తుల తేడా ఉంది. అలాగే అవని ఎక్కడ ఉందంట, నైనా కిందన ఉందని చెప్పారు. సో నైనా అనే పర్సన్ ఇక్కడ ఉన్నాడు అనమాట. సో నైనా కిందన అవని వచ్చింది. సో దీని ద్వారా ఫస్ట్ స్టేట్మెంట్ అయింది సార్. ఇప్పుడు రెండో స్టేట్మెంట్ లో నైనా 3వ అంతస్తులో, జబా అందరికంటే పై అంతస్తులో ఉన్నారని చెప్పాడు. ఓకేనా, జబా అందరికంటే పై అంతస్తులో ఉన్నారంటే ఇక్కడ జబా రాసుకుంటున్నాను, నైనా 3వ స్థానంలోనే రాసి పెట్టుకున్నాను. అలాగే రీమా మరియు అవని మధ్య 2 అంతస్తుల అంతరం ఉందని ఇచ్చాడు. సో రీమా మరియు అవని మధ్య 2 అంతస్తులు ఉందంటే ఖచ్చితంగా రీమా ఇక్కడ ఉంది, అవని ఇక్కడ ఉంది, 2 అంతస్తుల అంతరం అయితే ఉంది. అవని మనవ్ పైన వెంటనే నివసిస్తున్నారు. అవని ఎక్కడ ఉన్నారంటే మనవ్ పైన ఉన్నారని చెప్పాడు. సో ఇక్కడ మనవ్ అని తీసుకున్నాను. రీమా బేసి సంఖ్య గల అంతస్తులో నివసిస్తున్నారు. సో రీమా ఎక్కడ ఉంది, బేస్ సంఖ్య అంటే 5వ స్థానంలో ఉందని తెలుస్తుంది.
సో ఈ రెండు యూజ్ చేసినా నాకు కావాల్సింది ఏంటి, రోని ఏ అంతస్తులో ఉందని అడిగారు, దానికి సమాధానం చెప్పడానికి అవకాశం ఉందా, లేదు. కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇక్కడ రెడ్ కలర్ లో రాసింది తీసేస్తాను. ఓకే, ఇది దీని ద్వారా నాకు ఆన్సర్ రాలేదు కాబట్టి మూడవ లో ఉన్నది యూజ్ చేస్తా. 4వ అంతస్తులో నివసించే బాను. సో బాను ఎక్కడుందంట, 4వ అంతస్తులో బాను ఉంది. బానవ్ మరియు జబా మధ్య సరిగ్గా నివసిస్తున్నారు. జబా అందరికంటే పై అంతస్తులో ఉందంటే, సో జబా అనే వ్యక్తి అందరికంటే పై అంతస్తులో ఉంది. ఈ బాను అనే వ్యక్తి జబాకి మానవ్కి మధ్యలో ఉందని రాశాడు సార్. అంటే మానవ్ కింద ఉండాలి, జబా పైన ఉండాలి, ఇద్దరి మధ్యలో. అంటే జబాకి బానుకి మధ్య ఇద్దరు ఉన్నారు, బానుకి మానవ్కి మధ్యలో కూడా ఇద్దరు ఉన్నారు. సో మిగిలిపోయింది ఎవరు ఇక్కడ, రోని. సో రోని అనే వ్యక్తి ఎన్నో స్థానంలో ఉన్నాడు, 6వ స్థానంలో ఉన్నాడు. ఈ ఆన్సర్ చెప్పడానికి 1, 3ని యూజ్ చేశాను కాబట్టి ఆప్షన్ సి పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. సుందర్ ఇచ్చినటువంటి 60 ప్రశ్న జాగ్రత్త గమనిస్తే మన దాంట్లో ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్ అని ఇచ్చారు. సో ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్ అంటే ఇచ్చిన వాటిలో ఏది డిఫరెంట్ గా ఉందని అడిగారు. ఓకేనా, ఒకసారి జాగ్రత్త గమనిస్తే READ ఇక్కడ వెర్బల్ అని ఉంది, ఇక్కడ ఈ అనేది స్మాల్ లెటర్ ఉంది, ఏ అనేది స్మాల్ లెటర్ ఉంది, ఇక్కడ ఐ అనేది స్మాల్ లెటర్ ఉంది, ఇక్కడ ఈ అనేది స్మాల్ లెటర్ ఉంది. ఇందులో ఓ అనేది స్మాల్ లెటర్, ఏ అనేది స్మాల్ లెటర్, ఇక్కడ ఏ అంటే ఓవెల్స్ అన్ని కూడా ఎక్కడైతే ఇచ్చున్నారో ఓవెల్స్ అన్ని కూడా స్మాల్ లెటర్స్ గా రాస్తున్నారు. ఓవెల్స్ అన్ని కూడా స్మాల్ లెటర్స్ గా రాస్తున్నారు, కానీ ఇక్కడికి వచ్చేసరికి ఈ కూడా పెద్ద లెటర్ గా రాశారు కాబట్టి ఆప్షన్ ఏ అనేది డిఫరెంట్ గా ఉందని చెప్పుకోవడానికి అవకాశం ఉంది. 61వ ప్రశ్న చూద్దాం. 61వ ప్రశ్నలో మనకి ఇచ్చింది ఏంటంటే మోహన్, రితిక, జాన్వి, ప్రియా అండ్ రియా ఆర్ ఫ్రెండ్స్. సో ఇక్కడ 5 ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పారు. జాన్వి రన్స్ ఫాస్టర్ దెన్ రితిక బట్ స్లోవర్ దెన్ ప్రియా. మోహన్ ఈస్ ద స్లోయెస్ట్ రన్నర్ అండ్ రియా రన్స్ ఫాస్టర్ దెన్ ప్రియా అని ఇచ్చారన్నమాట. సో ఆ విధంగా గమనిస్తే ఇక్కడ రాసి పెడుతున్నా చూడండి. మొత్తం 5 స్నేహితుల్లో జాన్వి రన్స్ ఫాస్టర్ దెన్ రితిక. జాన్వి అనే వ్యక్తి రితిక కంటే ముందుగా వేగంగా వెళ్తుంది, అంటే పైన రాసి పెట్టుకున్నాం. బట్ స్లోవర్ దెన్ ప్రియా. సో జాన్వి అనే వ్యక్తి ఆర్ కంటే స్పీడ్గా వెళ్తుంది, కానీ ప్రియా కంటే స్లోగా వెళ్తుంది. మోహన్ ఈజ్ ద స్లోయెస్ట్ రన్నర్. సో మోహన్ ఈజ్ ద స్లోయెస్ట్ రన్నర్ అండ్ రియా రన్స్ ఫాస్టర్ దెన్ ప్రియా. ప్రియా కంటే రియా అనే అమ్మాయి ఇంకా ఫాస్ట్ గా వెళ్తుంది. మోహన్ ఈజ్ ద స్లోయెస్ట్ రన్నర్. సో హూ రన్స్ ద ఫాస్టెస్ట్ అమాంగ్ ద 5 అంటే ఎవరున్నారు సార్, ఆబ్వియస్ గా ఫాస్ట్ రన్ చేసేది ఆర్ అంటే ఎవరు, ఇక్కడ రియా అని ఇచ్చారు కాబట్టి ఆప్షన్ బి అనేది సరైన సమాధానంగా పెట్టుకుంటాం. ఒకసారి ఈ క్వశ్చన్ ఇక్కడ తెలుగులో కూడా చూద్దాం. మోహన్, రితిక, జాన్వి, ప్రియా మరియు రియా స్నేహితులు. జాన్వి రితిక కంటే వేగంగా నడుస్తుంది, కానీ ప్రియా కంటే నెమ్మదిగా నడుస్తుంది. సో జాన్వి అనే వ్యక్తి రితిక కంటే వేగంగా నడుస్తుంది, కానీ ప్రియా కంటే నెమ్మదిగా నడుస్తుంది. మోహన్ అందరికంటే నెమ్మదిగా నడుస్తాడు, రియా ప్రియా కంటే వేగంగా నడుస్తుంది. రియా అనే వ్యక్తి ప్రియా కంటే వేగంగా నడుస్తుందని ఇచ్చాడు. సో ఇది మనకి ఇచ్చిన డేటా. అయితే మనం అడుగుతుంది ఏంటి, 5 ఎవరు వేగంగా నడుస్తారని ఇచ్చాడు. సో రియా వేగంగా నడుస్తుంది కాబట్టి ఆప్షన్ బి పెట్టుకుంటే అది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న గమనిద్దాం. 62వ ప్రశ్న. 62వ ప్రశ్నలో మనకి సంఖ్యలకు సంబంధించి ఇచ్చే ఇక్కడ 33 అనేది అన్నిటికంటే పెద్ద నెంబర్ లా కనిపిస్తుంది. 5, 4, 9, 6లో కంపేర్ చేసుకుంటే 33 అనేది పెద్ద నెంబర్ కాబట్టి ఆ 33 అనే నెంబర్ ని తీసుకురావడానికి ఈ నెంబర్స్ ఎలా వాడుకోవాలనేది ప్రశ్న. ఇక్కడ చూద్దాం. ఫస్ట్ దాంట్లో మనకి ఇచ్చింది ఏంటంటే 5, 6 అని ఇచ్చేది, దీన్ని ఇలా తీసుకున్నా 5, 6ల 30. ఇక్కడ ఉన్నటువంటి 4, 9 తీసుకుంటే 4, 9ల 36. సో 30, 36 కలిపితే 66. 66కి బై 2 చేస్తే 33. అలాగే దీనికి ఆన్సర్ రావాలి అంటే 2 × 5 ఈజ్ ఈక్వల్స్ టు 10, 3 × 6 ఈజ్ ఈక్వల్స్ టు 18. సో రెండింటిని కలిపితే 28 బై 2 చేస్తే 14కి సమానం అవుతుంది. కాబట్టి ఆప్షన్ డి అనేది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. సో తర్వాత ప్రశ్న చూద్దాం. తర్వాత ప్రశ్న మనకి ఇచ్చింది ఏంటంటే స్మృతి ఈజ్ ద డాటర్ ఆఫ్ ద వైఫ్ ఆఫ్ ఓన్లీ సన్ ఆఫ్ ద ఫాదర్ ఆఫ్ అని ఇచ్చారు. ఇలాంటి క్వశ్చన్స్ ఎప్పుడు చేసినా ఇంగ్లీష్ లో చేసేటప్పుడు ఏం చేయాలంటే రివర్స్ లో రాసుకుంటూ వస్తాం. సో ఇక్కడ చూద్దాం. ఇఫ్ స్మృతి ఈజ్ ద డాటర్ ఆఫ్ ద వైఫ్ ఆఫ్ ద ఓన్లీ సన్ ఆఫ్ ద ఫాదర్ ఆఫ్ పాయల్స్ ఫాదర్. సో ఫస్ట్ చూద్దాం. పాయల్స్ ఫాదర్, ఓకేనా, ఇక్కడ తీసుకున్నా పాయల్ అనే వ్యక్తిని తీసుకున్నాను. ఫాదర్ ఆఫ్ పాయల్, పాయల్స్ ఫాదర్. తర్వాత ఏమి ఇచ్చారు, ఫాదర్ ఆఫ్ పాయల్స్ ఫాదర్. పాయల్ వాళ్ళ ఫాదర్ కి ఫాదర్ గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఇక్కడ ఒక అర్థమైంది కదమ్మా. ఇక్కడి నుంచి రాసిన చూడండి, ఫాదర్ ఆఫ్ పాయల్స్ ఫాదర్, పాయల్ వాళ్ళ ఫాదర్ కి ఫాదర్. ఓకేనా, దీని తర్వాత దీన్ని కనెక్ట్ చేద్దాం. ఓన్లీ సన్ అంటే ఈ పర్సన్ ఎవరైతే ఇప్పుడు ఇక్కడ ఆగాం కాబట్టి ఈయనకి ఓన్లీ సన్ ఎవరు అవుతారు, పాయల్ వాళ్ళ తండ్రి అవుతాడు. సో ఈ పొజిషన్ లో ఉన్నాం సార్. ఇప్పుడు మనం ఈ పొజిషన్ లో ఉన్నాం. నెక్స్ట్ వైఫ్ ఆఫ్ దిస్ పర్సన్, ఈ పర్సన్ యొక్క వైఫ్ అంట. ఇక్కడ తీసుకున్నా ఈ వైఫ్ ఎవరు, వైఫ్ స్మృతి ఈజ్ ద డాటర్ ఆఫ్ దిస్ వైఫ్. ఈ వైఫ్ కి ఎవరు డాటర్, స్మృతి ఈజ్ ద డాటర్ అని చెప్పాడు.
సో స్మృతి ఈజ్ ద డాటర్. సో స్మృతి ఈజ్ ద డాటర్ అయితే వీళ్ళిద్దరు ఏమవుతారు సార్? ఆబ్వియస్ గా సోదరి మనలు అవుతారు. సో మనం అడిగింది ఏంటి? హౌ ఇస్ ఇఫ్ స్మృతి హ్యాస్ గ్రాండ్ ఫాదర్ నో సన్, నేను ఇఫ్ స్మృతి రిలేటెడ్ టు పాయల్ అని ఇచ్చారు. హౌ స్మృతి రిలేటెడ్ టు పాయల్? సో స్మృతి ఏమవుతారు సార్? ఆబ్వియస్ గా సిస్టర్ అవడానికి అవకాశం ఉంది కాబట్టి ఆప్షన్ ఏ పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. సో తెలుగులో కూడా చూద్దాం. స్మృతి పాయల్ తండ్రి యొక్క ఏకైక కుమారుడి. అంటే పాయల్ యొక్క తండ్రి యొక్క ఏకైక కుమారుడి. పాయల్ తండ్రి యొక్క ఏకైక కుమారుడు అంటే ఈయన ఏకైక కుమారుడి భార్య కుమార్తె అయితే ఎవరై కుమార్తె? స్మృతి. అయితే వీరిద్దరు ఏమవుతారు అడిగారు. సో సోదరు అవుతుంది కాబట్టి ఆప్షన్ ఏ పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న గమనిద్దాం. కింద ఇచ్చిన దాంట్లో గమనిస్తే ఇక్కడ 28, 70, 31, 10 అని ఇచ్చున్నాడు. దీన్ని ఎలా రాస్తున్నారో చూద్దాం సార్. ఫస్ట్ ఇక్కడ బి నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. 3² + 1² గా రాసుకుంటే 9 + 1 10 అవుతుంది. ఇక్కడ 6² + 4² అంటే 36 + 16 52 అవుతుంది. ఇక్కడ 4² + 5² అంటే 16 + 25 41 అవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి 2² + 8² అంటే 4 + 64 68 రావాలి. కానీ ఇక్కడ ఎంత ఇచ్చారు? 70 ఇచ్చారు కాబట్టి ఇదే డిఫరెంట్ గా ఉందని చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న గమనిద్దాం. At 3:40 the hour hand and the minute hand of a clock from an angle of అంటే సమయం 3:40 అయినప్పుడు గంటల ముళ్ళు మరి నిమిషాల ముళ్ళు మధ్య కోణం ఎంత అని అడిగారు. మన దీనికి వాడే రెగ్యులర్ ఫార్ములా ఏంటి సార్? 30 × hours - 11/2 × minutes గా వాడతాము. సో ఇక్కడ మనకి 30 × అవర్స్ అంటే ఇక్కడ ఏం తీసుకుంటాం సార్ మనం? అవర్స్ అంటే ఇక్కడ ఇచ్చిన దాంట్లో 3 అనేది అవర్స్ కాబట్టి 3 అని తీసుకున్నాను. తర్వాత -11/2 ఇంటూ ఇక్కడ ఇచ్చిన దాంట్లో మినిట్స్ ఏంటి? 40 కాబట్టి సో మినిట్స్ ప్లేస్ లో 40 అని తీసుకున్నాను. సో హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్. ఓకేనా? ఇప్పుడు దీన్ని అది సింప్లిఫై చేసుకుంటే అదే యాంగిల్ అవుతుంది. సో 2 20ల 40, 11 20ల 220. ఇక్కడ వస్తే 33ల 90. సో 90లోంచి 120 తీస్తే 130 డిగ్రీలు. దీనికి మనకి ఫార్ములాలో చెప్పేటప్పుడు మోడ్ చెప్పుకుంటాం. మోడ్ చెప్తే నెగిటివ్ రాదు కాబట్టి 130 degrees అనేది ఆన్సర్ గా పెట్టుకోవడానికి అవకాశం ఉంది. తర్వాత ప్రశ్న గమనిద్దాం. Ritu told Mansi, the girl I met yesterday at the beach was the youngest daughter of the brother-in-law of my friend's mother. How is the girls related to Ritu's friend అని ఇచ్చారు. ఓకేనా? సో ఇక్కడ ప్రశ్న గమనిస్తే brother-in-law of my friend's mother. ఇది ఎవరితో మాట్లాడుతున్నారో గమనించాలి సార్ ఫస్ట్. సో రీతు టోల్డ్ మాన్సి. రీతు అనే పర్సన్ మాన్సితో మాట్లాడుతూ ఏం చెప్పాడంటే ద గర్ల్ ఐ మెట్ ఎస్టర్డే, నిన్న ఒక అమ్మాయిని కలిసిన అమ్మాయి ఎవరు? అట్ ద బీచ్ వాస్ ద యంగెస్ట్ డాటర్ ఆఫ్ brother-in-law ఆఫ్ మై ఫ్రెండ్స్ మదర్. మా ఫ్రెండ్ యొక్క మదర్ యొక్క brother-in-lawకి ఓన్లీ డాటర్ అని చెప్పాడు అనమాట. సో దాన్ని ఎలా రాద్దామో చూద్దాం. ఇక్కడ మై ఫ్రెండ్స్ మదర్ అంటే ఎవరు? రీతు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మదర్. సో రీతు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మదర్. ఓకేనా? సో మై ఫ్రెండ్స్ మదర్ అంటే రీతు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మదర్. దాని ముందేముంది? brother-in-law. అంటే ఈవిడికి brother-in-law అవ్వాలంటే అవ్వాలి ఈమె యొక్క భర్త యొక్క సోదరుడు. యంగెస్ట్ డాటర్. ఈయనకి యంగెస్ట్ డాటర్ ఉందంట. ఈయనకు ఒక కూతురు ఉంది, యంగెస్ట్ డాటర్. అయితే ఈ అమ్మాయిని రీతు కలిశాడంట. సో రీతు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మదర్ వాళ్ళ బావమరిది అంటే భర్త యొక్క సోదరుడి కుమార్తెను రీతు కలిశాడంట. అయితే మనం అడిగింది ఏంటి? హౌ ఈస్ గర్ల్స్ రిలేటెడ్ టు రీతుస్ ఫ్రెండ్. ఈ గర్ల్ రీతు వాళ్ళ ఫ్రెండ్కి ఏమవుతున్నారు? వీళ్ళిద్దరు ఏమవుతారు సార్? ఆబ్వియస్ గా అప్పుడు దాయాదులు అవుతారు, కజిన్స్ అవుతారు. ఎందుకంటే ఈయన యొక్క పెదనాన్న యొక్క లేదా చిన్నాన్న కుమార్తె, పెదనాన్న లేదా చిన్నాన్న కూతురు అంటే ఖచ్చితంగా కజిన్ పెట్టుకుంటాను కాబట్టి కజిన్ అనేది సమాధానంగా చెప్పుకోవచ్చు. ఇంకోసారి తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చెక్ చేసుకోండి అమ్మా. నేను నిన్న బీచ్ వద్ద కలిసిన అమ్మాయి నా స్నేహితుడి తల్లి గారి బావమరిదికి చిన్న కుమార్తె. నా స్నేహితుడు అంటే ఎవరు? రీతు చెప్తున్నాడు. నా స్నేహితుడి యొక్క తల్లి గారి బావమరిది అంటే తల్లి యొక్క భర్త యొక్క సోదరుడు, బావమరిది యొక్క చిన్న కుమార్తె. సో ఇప్పుడు రీతి యొక్క ఫ్రెండ్ ఈ అమ్మాయికి ఏమవుతారు అంటే వీరిద్దరు ఏమవుతారు? దాయాదులు అవుతారు కాబట్టి ఆప్షన్ సి అనేది సరైన సమాధానంగా పెట్టుకోవచ్చు. తర్వాత ప్రశ్న గమనించండి అమ్మా. తర్వాత ప్రశ్నలో మనకి ఇచ్చింది ఏంటంటే ఇన్ఈక్వాలిటీస్ నుంచి క్వశ్చన్ ఇచ్చున్నాడు. ఇందులో ఏది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు అన్నది ప్రశ్న. ఒకసారి గమనిస్తే MOPS ఇలా ఇచ్చున్నాడు. సో పీకి ఏకి రిలేషన్ అడుగుతున్నాడు. సో పీకి ఈకి రిలేషన్ చెప్పాలంటే పి ఇక్కడ ఉంది, ఈ ఇక్కడ ఉంది, గమనించండి. సో పీకి ఈకి మధ్య ఉన్న సింబల్స్ ఏంటి? ఈక్వల్ టు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు. సో అన్నిట్లో కామన్. ఇప్పుడు కూడా ఇలాంటి సింబల్ చేస్తున్నప్పుడు ఈక్వల్ టు వాల్యూ ఉండదు. సో ఈక్వల్ టు పక్కకు తీసేయండి. మిగిలిపోయింది ఏంటి? గ్రేటర్ అనేది అన్నిట్లో కామన్గా ఉంది కాబట్టి
పీకి ఈకి మధ్య వచ్చే ఆన్సర్ ఏంటి పీ గ్రేటర్ దెన్ ఈ, కాబట్టి ఇది ఆన్సర్ పెట్టుకోవచ్చు. తర్వాత ఏమి ఇచ్చినాడో చూద్దాం. సో మొట్టమొదటి సరైన సమాధానంగా చెప్పుకున్నాం. రెండో దాంట్లో ఏమి ఇచ్చాడు జీడి అవుతుందని అడిగారు. సో జీ ఇక్కడ ఉంది కాబట్టి దీంతో ఇలా కనెక్ట్ చేసేద్దాం. ఇక్కడ ఎలా అంటే ఇక్కడ రాస్తున్నా చూడండి, ఎఫ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఓ లెస్ దెన్ జీగా రాసుకున్నాను చూడండి. ఎఫ్ఓజీ ఇక్కడ కనిపిస్తుంది, ఓ కామన్ ఉంది కాబట్టి రాసేసాను. నాకు కావాల్సింది ఏంటి జీకి డీకి ఆన్సర్ కావాలంటే జీ దగ్గర నుంచి డి దగ్గరికి వెళ్ళాలి సార్, ఇలా రావాలి. సో జీ దగ్గర నుంచి వస్తే ఇది ఓ లెస్ దెన్ జీ కాబట్టి రివర్స్ ఏమవుతుంది, ఇది జీ గ్రేటర్ దెన్ ఓ. తర్వాత ఏముంది ఓ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు పి. అంటే ఇక్కడే రెండు ఆపోజిట్ సింబల్స్ వచ్చేసినాయి. అంటే ఇక్కడ నుంచి వెళ్తున్నాను సార్, జీ దగ్గర నుంచి మొదలు పెట్టుకుని ఓ పిఎస్టీ వెళ్తున్నా. ఇలా వెళ్ళే ప్రక్రియలో మనకు ఆపోజిట్ సింబల్స్ వస్తే ఆన్సర్ చెప్పలేము కాబట్టి ఓన్లీ వన్ ఫాలోస్, ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. సో ఇదే ప్రశ్న మనం చేస్తున్నాము. తర్వాత ప్రశ్న గమనిద్దాం. సో తర్వాత ప్రశ్నలో మనకి ఇచ్చింది ఏంటంటే ఏబిఎఫ్ఓఈ అని ఇచ్చినాడు. ఇందులో ఏది సరైన సమాధానం అడిగాను. ఒకసారి జూమ్ చేస్తున్నా, చెక్ చేసుకోండి. ఇప్పుడు ఏ అనేది 1, బి అనేది 2, ఎఫ్ అనేది 6, ఇది 15 ఇలా తీసుకున్నాను అనుకోండి. ఇప్పుడు ఏకి బికి ఉన్నటువంటి సంఖ్య డిఫరెన్స్ ఎంత 1, బికి ఎఫ్కి అంటే 2కి 6కి మధ్య ఉన్న వ్యత్యాసం 4, 6కి 15కి మధ్య ఉన్న వ్యత్యాసం 9. సో 1, 4, 9 అంటే 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్ అంటే నెక్స్ట్ వచ్చేది ఏంటి 4 స్క్వేర్ 16, 15కి 16 కలిపితే 31. సో 26 తర్వాత మళ్ళీ ఏబిసిడి స్టార్ట్ అయ్యి కాబట్టి 31 ఈ అని తీసుకున్నాం. దీని తర్వాత వచ్చేది ఏంటి 25 రావాలి. సో 25 రావాలి అంటే ఈకి 25 కలపాలి, 5కి 25 కలిపితే 30 అక్షరం కావాలి మనకి. 30 అక్షరం ఏమవుతుంది 26 + 4 కాబట్టి 30 అక్షరం 4ది ఏంటి డి కాబట్టి ఆప్షన్ ఏ పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత చూడండి 0, 2, 6 ఇచ్చినాడు. మీరు ఎప్పుడైనా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఏదైనా నెంబర్ సిరీస్ 0తో స్టార్ట్ అయితే ఖచ్చితంగా అది ఈ 5 ఫార్ములాల్లో దాంట్లో ఆన్సర్ ఉండడానికి అవకాశం ఉంటుంది. n² - 1, n² - n, n² - 1, n³ - n, చివరిగా n³ - n² అనేది ఈ 4గిట్లోనే ఆన్సర్ ఉండడానికి అవకాశం ఉంటుంది. 99.99% ఖచ్చితంగా చెప్పగలం ఏదైనా నెంబర్ సిరీస్ 0తో స్టార్ట్ అయితే 5 ఫార్ములాస్ లోనే ఆన్సర్ ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు జాగ్రత్తగా గమనించి ఎలా ఇచ్చుంటాడు అంటే 1² - 1 = 0, 2² - 2 = 2, 3² - 3 = 6, 9 - 3 6. సో 4² - 4, 5² - 5, 6² - 6, 6² - 6 ఎంత 36 - 6 చేస్తే 30 వస్తుంది. తర్వాత ఫైనల్ గా కావాల్సింది 7² - 7, 49 నుంచి 7 తీస్తే 42 అనే సమాధానం ఆప్షన్ బి పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న గమనిద్దాం. 5, 11, 28 అని ఇచ్చాడు. సంఖ్య అనేది చూడండి, ఇక్కడ 2 రెట్లు పెరిగింది, ఇక్కడ 3 రెట్లు సమానంగా ఉంది, ఇలా పెరుగుతూ ఉంది కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 2² + 1 = 5. This is 3² + 2 = 11. Next ఇది 5² + 3, 25 + 3 is 28. నెక్స్ట్ 7² + 4, 7² అంటే ఎంత 2, 3, 5 వచ్చింది కాబట్టి 7² అంటే 49 + 4 53 అని వచ్చింది. నెక్స్ట్ ఏం చేయాలి, నేను 11² తీసుకోవాలి. 11 అన్ని కూడా ప్రధాన సంఖ్యలు రాస్తున్నాం కాబట్టి 11² + 5, 121 + 5 is 126. అది ఎక్కడ కనిపిస్తుంది సార్ అంటే ఆప్షన్ సి లో కనిపిస్తుంది. తర్వాత చూడండి 70వ ప్రశ్న. 2, 12, 36, 80, 150 అని ఇచ్చాడు. ఇవి కూడా అలా పెరుగుతూ ఉన్నాయి కాబట్టి ఎలా రాసుకోవచ్చు దీని అంటే 2 can be written as 2 అనేది ఎలా రాస్తున్నారు ఇక్కడ అంటే 1³ + 1² = 2, 2³ + 2², 8 + 4 = 12, 3³ + 3² = 27 + 9 36, 4³ + 4², 64 + 16 80, అలాగే 5³ + 5² 125 + 25 150. సో ఫైనల్ గా చేయాల్సింది ఏంటి 6³ + 6² 216 + 36 252 అనే సమాధానం అవుతుంది. ఆప్షన్ సి సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న 7.6, 9.9 అని ఇచ్చారు. ఈ రెండింటి యొక్క వ్యత్యాసం చూద్దాం. 7.6కి 9.9కి డిఫరెన్స్ ఎంత 2.3, 9.9కి 14.5కి ఉన్న డిఫరెన్స్ ఎంత
4.6 డిఫరెన్స్. తర్వాత చూస్తే ఈ రెండు మధ్య 14, 23 అంటే 9 డిఫరెన్స్ కాబట్టి 9.2 అనేది డిఫరెన్స్. అంటే ఎలా పెరుగుతుంది? 2.3 డబుల్ చేస్తే 4.6, 4.6ని డబుల్ చేస్తే 9.2, 9.2ని డబుల్ చేస్తే 18.4. అంటే 23కి 18 కలిపితే ఎంత వస్తుంది? ఈ 41 వస్తుంది. కానీ 7 + 4 ఒకటి యాడ్ అవుతుంది కాబట్టి 42.1. అది ఆప్షన్ బి పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న చూద్దాం. 10, 222, 504 ఇచ్చాడు. ఎప్పుడైనా ఒక సంఖ్య నెంబర్ సిరీస్ చూస్తున్నప్పుడు ఆ సంఖ్యల మధ్య ఉన్నటువంటి గ్యాప్ ఏదైతే ఉందో అది ఎక్కువగా ఉంది, ఎక్కువ గ్యాప్ కనిపిస్తుంది అంటే ఖచ్చితంగా అది ఆన్సర్ ఏమవ్వాలి సార్? వర్గములలో కానీ లేదా ఘనములలో కానీ ఆన్సర్ ఉండడానికి అవకాశం ఉంటుంది. అంటే స్క్వేర్స్ లో కానీ క్యూబ్స్ లో కానీ ఆన్సర్ ఉండడానికి అవకాశం ఉంటుంది. సో దాన్ని ఎలా రాసుకోవచ్చు? 10 ఎలా రాయడానికి అవకాశం ఉంది? 2³ + 2గా రాసుకోవచ్చు. 2³ + 2. 222 అంటే ఎలా రాసి ఉండొచ్చు? 6³ + 6గా రాశారు. ఇది 504 ఎలా రాశారు అంటే 8³ - 8గా రాశారు. ఓకేనా? జాగ్రత్తగా గమనించండి. 504 అంటే 512 అనేది 8³ - 8 రాశారు. ఇది 6³ + 6 అంటే దీని ముందు ఏమై ఉండాలి? అలా అయితే 4³ - 4 అయి ఉండాలి. సో 64లోంచి 4 తీస్తే 60. 60 అనేది సరైన సమాధానంగా పెట్టుకుంటే సరిపోతుంది. అంటే ఎలా ఇచ్చారు ఇది? n³ + n అనే ఫార్ములాతో పాటు సైమల్టేనియస్ గా n³ - n అనే ఫార్ములా కూడా రన్ అవుతూ ఇచ్చున్నారు కాబట్టి ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానంగా పెట్టుకోవచ్చు. తర్వాత ప్రశ్న గమనిద్దాం. తర్వాత ప్రశ్నలో మనకి ఇచ్చింది ఏంటంటే, సో ఇది ప్రశ్నగా అడుగున్నారు. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే గమనించండి సార్. రెస్పాన్సిబుల్ అనే ఒక వర్డ్ ఇచ్చారు, ఇక్కడ ఈ కోడ్ ఇచ్చారు. సెన్సిటివ్ ఇక్కడ కోడ్ ఇచ్చారు, ఇలా ఇచ్చారన్నమాట. మనం జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ ప్రతి రెండో అక్షరం గమనించండి. ఈ పి ఎన్ ఐ ఎల్. ఓకేనా? సో ఈ అంటే 5, పి అంటే 16, ఎన్ అంటే 14, ఐ అంటే 9, ఎల్ అంటే 12. ఓకేనా? ఇక్కడ ఉన్న అక్షరాలు ఏంటి చూడండి. 11, 8, 13, 15, 4. సో ఇక్కడ ఈ అనేది ఉంది. 5 - 1 చేస్తే చివరి అక్షరం వచ్చింది. ఇక్కడ 16 ఉంది. 16లోంచి 1 తీస్తే 15 రెండో చివరి అక్షరం వచ్చింది. ఇక్కడ మూడో అక్షరం 14గా ఉంది. దాంట్లోంచి 1 మైనస్ చేస్తే 13 మూడవ చివరి అక్షరము. ఇక్కడ 9 అని ఉంది. 9లోంచి 1 తీస్తే 8 మొదటి నుంచి రెండవ అక్షరము. 12లోంచి 1 తీస్తే 11. ఆ విధంగా రాసుకున్నాం. సో ఇది కూడా మనం అలా చేద్దాం. ESTV అంటే 5, 19, 20, 22. 5లోంచి 1 తీస్తే 4 అది చివరిని ఇచ్చారు. 19లోంచి 1 తీస్తే 18 అదే 6గా రాసి చివరిని ఇచ్చారు. 20లోంచి 1 తీస్తే 19 మొదటి నుంచి రెండవది. 22లోంచి 1 తీస్తే 21 యూగా రాశారు. సో మనం ఆన్సర్ రావాలంటే ఏం చేయాలి? ఎల్ అనే అక్షరాన్ని వాడాలి. ఎల్లోంచి 1 తీస్తే కే అవుతుంది, అంటే చివరిగా కే రావాలి. తర్వాత ఆర్ ఉంది, అంటే 18లోంచి 1 తీస్తే 17 క్యూ రావాలి. అలాంటిది ఎక్కడ ఉంది సార్? ఆప్షన్ సిలోనే ఉంది. ఇంకోసారి చెక్ చేద్దాం మిగతా కూడా. ఎఫ్ అంటే 6లోంచి 1 తీయాలి. 6లోంచి 1 తీస్తే 5 అనేది ఈ తీసుకుంటాం. తర్వాత సి ఉంది. సి అంటే 3 3లోంచి 1 తీస్తే 2 అంటే బి రావాలి. తర్వాత ఒకటి వదిలేసి చూసుకుంటే టీ 20 20లోంచి 1 తీస్తే 19 అంటే ఎస్. తర్వాత ఇక్కడ ఒకటి వదిలేసి చూస్తే ఓ అంటే 15 15లోంచి 1 తీస్తే 14 ఎన్ పెట్టుకుంటే ఎన్ఎస్బి ఈక్యూకే ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ సి అనేది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న గమనిద్దాం. తర్వాత ప్రశ్న మనకి ఇచ్చింది ఏంటంటే, సో ఈ విధంగా ప్రశ్న ఇచ్చున్నాడు సార్. MABCY మరియు జెడ్ అనే వాళ్ళ స్నేహితులని ఇచ్చాడు. MABCYZ are 6 friends. Each of them has different height. Height of the tallest person is A. 189 centimeters. A is taller than only B. Y is shorter than only 2 people. ఇలా క్వశ్చన్ ఇచ్చున్నాడు. ఒకసారి తెలుగులో చేద్దాం సార్ దీన్ని. ఓకేనా? ఒకసారి చూద్దాం క్వశ్చన్ తెలుగులో ఎలా ఇచ్చున్నారు అనేది. ఇది సో MABCYZ 6 స్నేహితులు. వారిలో ప్రతి ఒక్కరు వేరు వేరు ఎత్తును కలిగి ఉంటారు. అందరికంటే ఎత్తైన వ్యక్తి యొక్క ఎత్తు 189. సో 6 స్నేహితులు ఇలా తీసుకున్నాను. అత్యంత ఎత్తున్న వ్యక్తి యొక్క ఎత్తు 189 సెంటీమీటర్లు. ఏ బి కంటే మాత్రమే ఎత్తుగా ఉంటారు. ఏ బి కంటే మాత్రమే ఎత్తు, మిగతా అందరికంటే పొట్టి అని. అంటే ఖచ్చితంగా ఏ ఇక్కడ పెట్టుకుంటే బి ఇక్కడ రావడానికి అవకాశం ఉంది. తర్వాత ఏమి ఇచ్చారు? వై కేవలం ఇద్దరు వ్యక్తుల కంటే మాత్రమే తక్కువ ఎత్తు ఉంటారని ఇచ్చాడు. సో వై అనేది ఇద్దరు కంటే మాత్రమే తక్కువ ఎత్తు, మిగతా అందరికంటే ఎక్కువ పొడవు అనమాట. కాబట్టి వై ఖచ్చితంగా ఎక్కడ ఉండాలి? 3వ స్థానంలో ఉంటాడు. తర్వాత సి అందరికంటే ఎత్తైన వాడు కాదు. సి అనేది అందరికంటే ఎత్తైన వాడు కాదు అని ఇచ్చారు.
అదే కదా ఇచ్చారు. సి అందరికంటే ఎత్తైన వారు కాదు అంటే సి పైన రాయకూడదు, గుర్తుపెట్టుకుని సి పైన రాకూడదు. ఎం జెడ్ కంటే పొడవుగా లేరు, ఎం జెడ్ కంటే పొడవు కాదు అంటే జెడ్ తర్వాత ఎం రావాలి. అండ్ మరియు ఎం సి కంటే పొట్టి కాదు అని ఇచ్చారు. ఎం అనేవాడు సి కంటే పొట్టి కాదు, ఎం అనేవాడు సి కంటే పొట్టి కాదంటే ఎం తర్వాతే సి రావాలి. అంటే ఎలా రాసుకోవడానికి అవకాశం ఉంది, నేను ఇక్కడ ఎం అని తీసుకుంటే ఓకే ఎం తర్వాత ఇక్కడ సి రాసుకోవచ్చు, ఇక్కడ ఎం పైన జెడ్ రావాలి కాబట్టి అక్కడ రాయలేను. సో ఖచ్చితంగా మొట్టమొదటి ఇక్కడ జెడ్తో మొదలు పెట్టుకుంటే జెడ్ ఎం ఇక్కడ సి రాసుకోవడానికి అవకాశం ఉంది. తర్వాత మూడో చిన్నవారు మరియు అందరికంటే ఎత్తైన వ్యక్తి యొక్క వ్యత్యాసం 9 సెంటీమీటర్లు. మూడో చిన్నవారు అంటే ఎవరు, మొదటి చిన్నవాడు బి, రెండో చిన్నవాడు ఏ, మూడో చిన్నవాడు సి. వీళ్ళిద్దరి మధ్య ఉన్న వ్యత్యాసం ఎంత 9 సెంటీమీటర్లు. అంటే ఎంత అవుతుంది సార్, తక్కువ అవుతుంది కదా, 180గా పెట్టుకోవచ్చు. ఎం వై కంటే పొడవుగా ఉంటారు, ఎం అనే వ్యక్తి వై కంటే పొడవుగా ఉంటారు. ఇక్కడ వరకు సమాచారం ఇచ్చారు. హౌ మెనీ పర్సన్స్ ఆర్ టాలర్ దెన్ సి అని అడిగారు. సి కంటే ఎంతమంది వ్యక్తులు ఎత్తుగా ఉన్నారు, సి కంటే ఎంతమంది వ్యక్తులు ఎత్తుగా ఉన్నారు, 1 2 3 ముగ్గురు ఎత్తుగా ఉన్నారు కాబట్టి ముగ్గురు అని పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. ఓకేనా. తర్వాత ప్రశ్న ఏంటో చూద్దాం. సో మనకు ఆర్డర్ ఏమొచ్చింది, జెడ్ఎంవై సిఏబి అని వచ్చింది. సో ఇదే ప్రశ్న ఇంకో క్వశ్చన్ ఏం అడిగాడంటే మనకి ఏం ఆర్డర్ వచ్చింది సార్, జెడ్ఎంవై సిఏబి అని వచ్చింది. సో ఈయన 189 అని తెలిసింది, ఇక్కడ 180 అని తెలిసింది. మనం అడిగింది ఏంటో చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ ఆఫ్ ద హైట్ ఆఫ్ బి ఈస్ 176 సెంటీమీటర్స్. బి అనే వెయిట్ 176 మీటర్లు తీసుకోమంటున్నాడు. అయితే ఇందులో ఇచ్చిన దాంట్లో ఏది కరెక్ట్, బి యొక్క ఎత్తు 176 సెంటీమీటర్లు అయితే క్రింది వాటిలో ఏది నిజం. సి మరియు బిల ఎత్తుల మధ్య వ్యత్యాసం 4 సెంటీమీటర్లు, సి మరియు బిల వ్యత్యాసం 4 సెంటీమీటర్లు సరిపోతుంది కాబట్టి ఆప్షన్ ఏ పెట్టుకుంటే అదే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న గమనిద్దాం. సో తర్వాత ప్రశ్నలో మనకి ఇచ్చింది ఏంటంటే మిస్సింగ్ లెటర్ సిరీస్ నుంచి ఇచ్చాడు. సో ఇక్కడ ఎలా చేస్తాం సార్, ఈ క్వశ్చన్ చేసేటప్పుడు జాగ్రత్తగా గమనిస్తే ఇందులో ఏ లెటర్స్ ని వాడాడు, ఏబిసి అనే లెటర్స్ ని వాడాడు. ఇక్కడ చూడండి ఫస్ట్ ఏబిసిలు కనబడుతున్నాయి. సో తర్వాత ఇక్కడ ఏ కనబడుతుంది, ఇక్కడ బీసీ కనిపిస్తుంది. ఇక్కడ ఏం ఉండాలి, అక్కడ ఏ ఉండాలి. సో ఇక్కడ ఏ వచ్చి ఉండాలి. అంటే చూడండి ఏబిసి, డబల్ ఏబిసి, డబల్ ఏ, డబల్ బిసి, డబల్ ఏ, డబల్ బి, డబల్ సి, మళ్ళా ఇక్కడ డబల్. చూడండి ఏబిసి, డబల్ ఏబిసి, డబల్ ఏ, డబల్ బిసి, డబల్ ఏ, డబల్ బి, డబల్ సి. సో ఇప్పుడు తర్వాత వస్తే ఏం రావాలి సార్, మళ్ళా ఏతోనే స్టార్ట్ అయ్యేది కాబట్టి ఏని మొదలు పెట్టుకొని చేసుకుంటూ వెళ్తాం అనమాట. సో ఇక్కడ ఏ లెటర్స్ వాడాను నేను, ఏబిఏసి అనేది వాడుకున్నాను కాబట్టి అది ఆప్షన్ సిలో క్లియర్గా కనిపిస్తుంది. ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. తర్వాత ప్రశ్న గమనిద్దాం. ఎగ్జిక్యూట్ అనే వర్డ్ని ఈ విధంగా రాశారని చెప్తున్నాడు. ఓకేనా. సో ఎగ్జిక్యూట్ అనే వర్డ్ని ఈ విధంగా రాశారంటే ఎలా రాయొచ్చు, ఈ అంటే 5, ఎఫ్ అంటే 6. సో అంటే +1 చేసుంటారు. ఎక్స్ అంటే 24, జెడ్ అంటే 26 అంటే +2 చేసుంటారు. ఈ అంటే 5, హెచ్ అంటే 8 అంటే +3 చేసుంటారు. సి అంటే 3, ఎక్స్ అంటే 24. ఇక్కడ యాడ్ చేస్తే 4 యాడ్ చేస్తే 3 4 అయితే 7 రావాలా, కానీ ఎక్స్ వచ్చిందంటే ఇక్కడ 4th క్వశ్చన్ ఏమొచ్చింది, రివర్స్ లెటర్స్ రాశారు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏమి ఇచ్చింది, సి అయిపోయింది. యూ తర్వాత 21 ఉంది. ఇక్కడ బి అంటే 22 అంటే మళ్ళా ఇక్కడ +1 ఇచ్చారు. ఇక్కడ 20 ఉంది, ఇక్కడ బి అంటే 22 మళ్ళా +2 ఉంది. మళ్ళీ ఈ అంటే 5, హెచ్ అంటే 8 +3 ఉంది. సో ఇలా రావాలి లాజిక్ అనేది. ఇప్పుడు ప్రెసెంట్ అనే దానికి కూడా ఈ విధంగా రాసుకుంటూ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. సో ఈ విధంగా రాస్తే క్వశ్చన్ చూడండి. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, ఫస్ట్ +1 చేయాలి, p+1 క్యూబ్, ఆర్ +2 చేయాలి కదా అంటే టీ వస్తుంది, ఈ +3 అంటే 8 వస్తుంది. 8 అంటే ఏంటి, హెచ్. సో 8 ఈస్ హెచ్. సో ఇక్కడ రాసి పెట్టుకున్న హెచ్. ఇప్పుడు 4th లెటర్కి ఏం చేయాలి, రివర్స్ చేయాలి. ఎస్ యొక్క రివర్స్ వాల్యూ ఎంత, హెచ్. మళ్ళీ ఇక్కడ ఈ నుంచి మొదలు పెట్టుకుంటే 5 + 1 6 అంటే ఎఫ్ వస్తుంది. 14 + 2 16 అంటే పి వస్తుంది. 20 + 3 అంటే 23. సో QTHHFPW, QTHHFPW ఆప్షన్ బి అనేది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న గమనించండి. ఫర్మ్లీ అనే పదాన్ని ఈ విధంగా రాశారని చెప్తున్నాడు. సో ఫర్మ్లీ అనే పదాన్ని ఈ విధంగా రాశారు అంటే ఒకసారి చెక్ చేద్దాం. ఏ విధంగా రాశారు, TKHWJKగా రాస్తున్నారు. సో ఏ విధంగా రాయటానికి అవకాశం ఉందో చూద్దాం సార్ ఇందులో. సో ఎలా రాసుండొచ్చు అంటే ఎప్పుడు కూడా మనం ఇది చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎఫ్ అంటే 6 కదా, 6 9 18 13 12 25.
ఇక్కడ ఉన్న సంఖ్యలు ఏంటి 20, 11, 8, 23, 10, 11 అని ఇచ్చారు. సో ఫస్ట్ మనం గమనించాల్సింది ఏంటంటే ఏదైతే మొట్టమొదటి సంఖ్య ఉందో ఆ సంఖ్యకి దగ్గరగా ఉన్న సంఖ్య ఏది అన్నది గమనించాలి. ఇక్కడ ఇచ్చిన 6కి దగ్గరలో ఉన్న సంఖ్య ఉంది 8 ఉంది కాబట్టి 6 + 2 8 చేసి ఉండొచ్చు. ఇక్కడ 9 + 2 11 చేసి ఉండొచ్చు. 18 + 2 20 అయి ఉండొచ్చు. సో 25లోంచి 2 తీస్తే 23, 12లోంచి 2 తీస్తే 10, 13లోంచి 2 తీస్తే 11. అంటే ఫస్ట్ 3 కూడా రివర్స్ లో +2 చేస్తున్నారు, తర్వాత 3 కూడా -2 చేస్తున్నారు. సో దాన్ని ఎలా రాసుకుంటాం? పబ్లిక్ అని ఇచ్చున్నారు కాబట్టి పబ్లిక్ అని ఇచ్చారు కదా, సో ఇలా తీసుకోవాలి, ఇలా క్రాస్ గా తీసుకొని చేయాలి. సో ఇలా క్రాస్ గా తీసుకొని చేస్తే సో b+2 చేయాలి. అంటే ఇక్కడ p నుంచి మొదలు పెడతాం. 16 + 2 చేస్తే 18 r అనేది రావాలి. 21 + 2 చేస్తే 23 w రావాలి. 2 + 2 చేస్తే 4 d అనేది రావాలి. ఇక్కడికి వద్దాం. 12 - 2 అంటే j రావాలి. 9 - 2 7 రావాలి. 3 - 2 1 రావాలి. సో DWR AGJ అనేది ఎక్కడుంది? ఆప్షన్ బి లో ఉంది కాబట్టి ఆప్షన్ బి అనేది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న గమనిద్దాం. ఇచ్చిన వాటిలో ఏది డిఫరెంట్ గా ఉందని అడిగారు. సో 6, 1, 6, 0, 2 అంటే 6 + 0 + 2 చేసుకుంటే 8 టోటల్ గా వస్తుంది. ఇక్కడ 5 + 3 + 0 చేస్తే 8 టోటల్ గా వచ్చింది. ఇక్కడ కూడా 4 + 3 + 1 చేస్తే 8 టోటల్ గా వచ్చింది. సో 8 + 1 + 3 చేస్తే 12 టోటల్ గా వస్తున్నప్పుడు ఇది మాత్రమే భిన్నంగా ఉందని చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న గమనించండి. పాయింట్ P is 15 meters west of point Q, R is 13 meters south of point Q and also 5 meters east of point S. Point T is 20 meters north of point S. What is the distance between P and T అని ఇచ్చారు. సో ఇక్కడ రాద్దాం చూడండి. బిందువు P బిందువు Q కి 15 మీటర్ల పశ్చిమాన ఉంది. సో Q నుంచి చూస్తే P అనేది పశ్చిమాన ఉంది 15 కిలోమీటర్ల దూరంలో. పాయింట్ P is west of Q of 15 meters. R is 13 meters south of Q. బిందువు R బిందువు Q కి 13 మీటర్ల దక్షిణాన ఉంది అని ఇచ్చాడు. Q కి 13 మీటర్ల దక్షిణాన R అనే బిందువు ఉంది. బిందువు S కి 5 మీటర్ల తూర్పున ఉంది అని ఇచ్చారు. దాంతో పాటు ఏమి ఇచ్చారు? పాయింట్ R is 13 meters south of point Q and also 5 meters east of S. R అనేది ఈస్ట్ ఆఫ్ S లో ఉంది. S కి ఈస్ట్ లో రావాలి. అంటే S ఇక్కడ పెట్టుకుంటే S కి ఈస్ట్ లో R రావాలి. అది కూడా ఎంత డిస్టెన్స్ అని చెప్పారు? 5 మీటర్ల డిస్టెన్స్ అని చెప్పారు. తర్వాత T is 20 meters north of S అని ఇచ్చారు. T అనేది ఎక్కడ ఉందంట? S యొక్క ఉత్తరాన ఉంది. సో ఇది 13 మీటర్లు అవుద్ది. 13 కంటే 20 అంటే ఇంకొక 7 తీసుకోవడానికి అవకాశం ఉంది. సో ఇక్కడ ఏం రావాలి? T అనేది రావాలి. అయితే మనం అడిగింది ఏంటంటే P మరియు T ల మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం షార్టెస్ట్ డిస్టెన్స్ ఎంత అని అడిగారు. సో ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ 5 తీసేక మొత్తం 15 ఉంది పైన. ఈ 15 ఇక్కడ 5 తీసేస్తే మిగిలిందంటే ఇక్కడ 10 మిగులుతుంది. అంటే ఒక సైడ్ నాకు 10 వచ్చింది, ఇంకొక సైడ్ 7 వచ్చింది. ఇదంతా కూడా 7 అవుతుంది, ఇదంతా కూడా 10 అవుతుంది. అంటే 10² + 7² అంటే 100 + 49 √149. ఆప్షన్ డి పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న చూద్దాం. 4, 5, 3, 6 అని ఇచ్చాడు. సో ఎలా రాయడానికి అవకాశం ఉంది అంటే ఒకసారి జాగ్రత్తగా గమనిద్దాం. 4, 5, 36 తగ్గింది కాబట్టి డిఫరెన్స్ అని అనుకుందాం. సో 45లోంచి 36 అంటే ఎంత తగ్గింది? 9 తగ్గింది. 63కి 9 తగ్గితే ఎంత రావాలి? 54 రావాలి. సో 54 + 9 63, 36 + 9 45 కాబట్టి 82వ ప్రశ్నకి ఆప్షన్ బి అనేది సరైన సమాధానంగా పెట్టుకోవచ్చు. తర్వాత చూద్దాం. ఈ అంటే 5, ఎల్ అంటే 12, ఎం అంటే 13. 5, 12, 13 అంటే వీటిని ఏమంటాం మనం? పైథాగరన్ ట్రిప్లెట్స్ అని అంటాం. అంటే లంబకోణ త్రిభుజాన్ని ఏర్పాటు చేసే నెంబర్లు అన్నమాట. కాబట్టి 5² + 12² = 13². అలాగే 15, 8 రాసుకుంటే 15² + 8² అంటే ఎంత అవుతుంది? ఇది 225 + 64 289 √289 ఎంత? 17. 17 అంటే ఏంటి సార్? Q. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. తర్వాత ప్రశ్న గమనిద్దాం. 84వ ప్రశ్న ఏమి ఇచ్చారో చూద్దాం సార్. సాటర్న్ అనే వర్డ్ ని ఈ విధంగా రాసిచ్చారని చెప్పాడు. ఓకే, 84వ ప్రశ్న గమనిద్దాం. సాటర్న్ అనే ప్రశ్న ఇలా రాస్తున్నాడు. SATURN అనే అక్షరాలని
JVQXWWగా మార్చారంట. ఓకేనా? ఇక్కడ చూద్దాం, ఇక్కడ 19 అని ఉంది. 1, 20, 21, 20 18, ఇది 18, ఇది 14. సో కింద ఇచ్చిన నెంబర్లు చూద్దాం. 10, 22, 17, 24, 23, 23. ఇక్కడ 19కి దగ్గరలో ఉన్న సంఖ్య ఏముంది? 22 ఉంది, 23 కూడా ఉంది. సో అని ఎలా ఇచ్చి ఉండొచ్చు? 19 + 4 23 అనుకుందాం. ఈ చివరిని ఇచ్చారనుకుందాం. అలా అయితే 1 నెల రాసుకోవచ్చు, 27గా అనుకోవచ్చు కదా. 27లోంచి 4 తీస్తే 23 వస్తుంది. సో ఇలా ఇచ్చి ఉండొచ్చు. 20, 24 +4 అవుతుంది. 21లోంచి 17 తీస్తే -4, 18, 22 అంటే +4, ఇలా వచ్చింది +4, 14లోంచి 4 తీస్తే 10. అంటే ఎలా ఇచ్చినారు? +4 -4 +4 -4గా వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఇదే చేద్దాం. సో జే ఇక్కడ ఫస్ట్ +4 తీసుకోవాలి, +4తో మొదలు పెట్టుకోవాలి. ఓకే, ఇక్కడ ఇచ్చిన వర్డ్ని రాస్తున్నా. ఇప్పుడు ఇది ఇచ్చారు, జ్యూటర్ అనే పదం ఇచ్చారు, మనం పైన రాస్తున్నాం చూడండి, జ్యూటర్. ఫస్ట్ +4 చేయాలి. జేకి +4 చేస్తే ఎంత? 10కి 4 కలిపితే 14, కాబట్టి చివరిగా n రావాలి. అలాగే తర్వాత -4, 21లోంచి 4 తీస్తే 17, కాబట్టి ఇక్కడ q రావాలి. సో NQ ఎక్కడ కనిపిస్తుంది సార్? NQ అనేది ఆప్షన్ ఏలో కనిపిస్తుంది, కాబట్టి ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న చూడండి. 6 people PQRSTU are standing opposite to each other in 2 rows. సో 2 rows లో నించున్నారంట. ఇలా 6 వ్యక్తులు PQRSTU 2 వరుసలు ఒకరి ఎదురుగా ఒకరు నిలబడి ఉన్నారు. UR కి కుడివైపు 2వ స్థానంలో ఉన్నాడని చెప్పారు. ఓకేనా? P వరుసలో చివరిగా ఉన్నాడు, TQ కి పక్కనే ఉన్నాడు, RQ కి ఎదురుగా ఉన్నాడని చెప్పారు. ఓకేనా? సో ఇది ఎలా తీసుకోవడానికి అవకాశం ఉందో చూద్దాం. ఫస్ట్ UR కి కుడివైపు 2వ స్థానంలో ఉన్నాడు. U అనే వ్యక్తి R కి, సపోజ్ R ఇక్కడ తీసుకున్నాను కూడా, R కి కుడివైపు 2వ స్థానంలో U ఉన్నాడు. P వరుసలో చివరిగా ఉన్నాడని చెప్పారంటే ఇక్కడ రెండింటిలో P తీసుకోవడానికి అవకాశం లేదు. TQ పక్కనే ఉన్నాడు, RQ కి ఎదురుగా ఉన్నాడు. R అనే వ్యక్తి Q కి ఎదురుగా ఉన్నాడంట. అలాగే T పక్కనే Q ఉన్నాడు, అంటే T ఇక్కడ తీసుకుంటాము. అలాగే P వరుసలో చివరివాడు, అంటే ఈ రెండింటిలో P రాయలేం కాబట్టి ఖచ్చితంగా P ఇక్కడే రాసుకోవాలి. ఉన్న వాటిలో PQRSTU తీసేస్తే మిగిలిపోయింది ఏంటుంది? ఇంకా S ఉంది, కాబట్టి ఈ విధంగా రావడానికి అవకాశం ఉంది. సో ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ ఏంటో చూద్దాం సార్. దీని మీద హూ విల్ బి ద నెక్స్ట్ టు Q ఇఫ్ P and Q ఇంటర్చేంజ్ దర్ పొజిషన్స్. ఒకవేళ PQలు పరస్పరం తమ స్థానాలు మార్చుకుంటే, P and Q పరస్పరం తమ స్థానాలు మార్చుకుంటే వారి పక్కన వచ్చి Q పక్కన ఎవరు ఉంటారని ఇచ్చాడు. సో P and Q ఇక్కడే ఉన్నారు, వీళ్ళు ఇలా పరస్పరం మార్చుకుంటే Q ఇక్కడికి వెళ్తారు, P ఇక్కడికి వచ్చినప్పుడు మధ్యలో ఖచ్చితంగా T ఉంటాడు సార్ మధ్యలో. సో T అనేది సరైన సమాధానం అవుతుంది. ఆప్షన్ B పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవడానికి అవకాశం ఉంది. తర్వాత ప్రశ్న గమనించండి. తర్వాత ప్రశ్నలో నాన్ వేరియబుల్ గురించి ఇచ్చున్నాడు. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ మొట్టమొదటిగా మనకి ఇచ్చినటువంటి లైన్ ఏదైతే ఉందో, సర్కిల్ ని దాటి వచ్చిన లైన్ ఏదైతే ఉందో, అది ఎటువైపు చూపిస్తుంది? మనకి నైరుతి దిశలో చూపిస్తుంది. తర్వాత ఇక్కడికి వచ్చేసి ఎక్కడ చూపిస్తుంది? ఇది దక్షిణ దిశ వైపు చూపిస్తుంది. ఇక్కడ అంటే నైరుతి నుంచి దక్షిణం అంటే ఎంత తిరిగింది? ఇది 45 డిగ్రీలు మాత్రమే మూవ్ అయింది. ఇక్కడ ఉన్నటువంటి దక్షిణంలో ఉన్నటువంటి ఈ లైన్ ఇక్కడికి వచ్చేసరికి ఎక్కడికి వచ్చింది? ఉత్తరానికి వచ్చింది, సారీ తూర్పుకి వచ్చింది. తూర్పుకి వచ్చిందంటే 90 డిగ్రీలు తిరిగింది. నెక్స్ట్ తూర్పున ఉన్నటువంటి ఈ గ్యాప్ ఏదైతే లైన్ ఏదైతే ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు పూర్తిగా వాయువ్యానికి వచ్చేసింది. సో తూర్పు నుంచి వాయువ్యం అంటే 135 డిగ్రీలు తిరిగింది. ఒకసారి గమనించండి. మొదటగా 45 డిగ్రీలు, తర్వాత 90 డిగ్రీలు, తర్వాత 135 డిగ్రీలు తిరిగింది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటిది నైరుతి వాయువ్యంలో ఉన్నటువంటిది ఆగ్నేయానికి వచ్చేసింది. ఇక్కడ చూడండి. సో వాయువ్యంలో ఉన్నది ఆగ్నేయంలోకి వచ్చిందంటే 180 డిగ్రీలు తిరిగిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు నాకు ఆన్సర్ కావాలంటే ఇది ఏమవ్వాలి? 45, 90, 135, 180. నెక్స్ట్ వచ్చేది ఏంటి? 225 డిగ్రీలు. అంటే ఇక్కడ ఉన్నది 220 డిగ్రీలు తిరగాలి అపసవ్య దిశలో. 220 డిగ్రీలు తిరిగితే ఇక్కడ నుంచి తిన్న ఇక్కడికి వచ్చిన తర్వాత 180 అవుతుంది. దీని తర్వాత ఇంకొకటి ఎక్స్ట్రా వస్తుంది. అంటే ఇటువైపు చూడాలి, అది పడమర వైపు చూసి ఉండాలి. సో పడమర వైపు చూసిన ఏమున్నాయి? బిలో ఉంది, డిలో కూడా పడమర వైపు చూస్తున్న సింబల్సే ఉన్నాయి. అయితే ఇక్కడ ఫస్ట్ ఇలా డాట్ లా ఉన్నది, తర్వాత ఇక్కడ యారో ఎండింగ్ లో తయారైంది, ఇక్కడ యారోలా తయారైంది, ఇక్కడ మళ్ళా డాట్ వస్తే ఇక్కడ యారో ఎండింగ్ లో వచ్చింది. సో కాబట్టి ఖచ్చితంగా ఇది ఆన్సర్ లో నెక్స్ట్ ఫైనల్ గా ఏముండాలి? యారో ఉండాలా, లేదంటే ఇది ఉండాలా అంటే జాగ్రత్త గమనించండి సార్. ప్రతి 2 చొప్పున ఇది రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మనం ఏం ఆన్సర్ పెట్టుకోవచ్చు అంటే ఆప్షన్ డిలో ఉన్నటువంటి యారో మాత్రమే రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ వచ్చింది మళ్ళీ 2 పొజిషన్ తర్వాత వచ్చింది. ఇక్కడ యారో తర్వాత ఇక్కడ ఎండింగ్, యారో యొక్క ఎండింగ్ ఇచ్చాడు, ఇక్కడ యారో యొక్క ముందుది ఇచ్చాడు. ఇక్కడ యారో యొక్క ఎండింగ్ ఇచ్చాడు కాబట్టి యారో యొక్క ముందుది రావాలి.
అది ఆప్షన్ డిలో ఇచ్చున్నాడు కాబట్టి ఆప్షన్ డి అనేది సరైన సమాధానంగా పెట్టుకుంటాం. తర్వాత ప్రశ్న గమనించండి అమ్మా. తర్వాత ప్రశ్నలు ఇచ్చింది ఏంటంటే, సో ప్రతి దాంట్లో కూడా ఇలా ఒక గడియారంలా కనిపిస్తుంది, ఒక యారో కనిపిస్తుంది. ఇది ప్రస్తుతానికి ఎటువైపు ఉంది? ఈస్ట్ వైపు ఉంది, తూర్పు వైపు ఉంది. తర్వాత ఎక్కడికి వచ్చింది? ఉత్తరానికి వచ్చింది. ఇది మళ్ళా పడమరకు వచ్చింది, ఇది మళ్ళా దక్షిణానికి వచ్చింది, సో ఇది మళ్ళా తూర్పుకు వచ్చింది. ఇప్పుడు ఆన్సర్లు ఎక్కడికి రావాలి? ఖచ్చితంగా ఉత్తరానికి రావాలి. ఉత్తరానికి యారో ఎక్కడ ఉంది? ఆప్షన్ సిలో మాత్రమే ఉంది కాబట్టి సి పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న గమనిద్దాం. తర్వాత ప్రశ్నలో మనకి ఇచ్చింది ఏంటంటే, ఖచ్చితంగా ఇక్కడ గమనిద్దాం సార్. ఇక్కడ ప్రతిసారి కూడా ఇక్కడ స్క్వేర్ ఉంది, ట్రయాంగిల్ ఉంది, ఈ ఓ సర్కిల్ లా ఉంది. ఇక్కడికి వచ్చేసరికి ఏమైందంటే, ఇక్కడ ఉన్నటువంటి సర్కిల్ ఇలా పైకి వెళ్ళింది, సో సర్కిల్ పైకి వెళ్ళింది. ఇక్కడ ఉన్నటువంటి బాక్స్ ఏదైతే ఉందో అది ఇలా రావాలి. సో బాక్స్ ఇక్కడికి వచ్చే ప్రయత్నంలో బాక్స్ కథ ఏమైంది? ఈక్వల్ టు అయిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి ట్రయాంగిల్ ఏదైతే ఉందో ఆ ట్రయాంగిల్ కిందకు వచ్చింది, ఈ పొజిషన్కి వచ్చింది అనమాట. సో ఇక్కడ కూడా అదే చేంజ్ జరగాలి. ఇక్కడ ఉన్నటువంటి ట్రయాంగిల్ పైకి వెళ్ళాలి, సో పైకి వచ్చేసింది ఇక్కడికి. తర్వాత ఇక్కడ ఉన్న సర్కిల్ ఇక్కడ రావాలి, సో సర్కిల్ ఏదైతే ఉందో అది ఈ పొజిషన్కి వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి ఈక్వల్ టు కిందకి రావాలి, ఇక్కడికి వచ్చింది. ఇక్కడతో అయిపోయింది. తర్వాత మళ్ళా సేమ్. ఇప్పుడు ఇక్కడ ఇందాక ఎక్కడ మారింది? ఈ పొజిషన్ లో మారింది ఇందాక. సో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈక్వల్ టు ఇలా పైకి వచ్చేసరికి ఎలా మారిపోయింది? యారోలా మారిపోయింది. ఇక్కడ ఉన్న ట్రయాంగిల్ ఇక్కడికి రావాలి, సో ఇక్కడికి వచ్చింది. ఇక్కడ ఉన్నట్టు ఓ కిందకి రావాలి, ఓ కిందనే కనిపిస్తుంది, సరిపోయింది. తర్వాత దాంట్లో ఏమవ్వాలి? ఓ పైకి రావాలి, ఓ పైకి వచ్చింది. ఈ ట్రయాంగిల్ ఇలా యారో అనేది కిందకి ఇటువైపు రావాలి, ఇటువైపు వచ్చింది. ఈ ట్రయాంగిల్ కిందకి రావాలి, కిందకి వచ్చేసింది. సో ఫస్ట్ దాంట్లో చేంజ్ ఇక్కడ జరిగింది, రెండో దాంట్లో చేంజ్ ఎక్కడ జరిగింది? ఏది చేంజ్ అయింది? ఈక్వల్ టు అనేది మారిపోయింది, అంటే ఇక్కడ ఉన్నది మారిపోయింది కదా. ఇప్పుడు ఏం మారాలి? ఇక్కడ ఉన్నటువంటి ట్రయాంగిల్ మారిపోవాలి. ఓకేనా, ట్రయాంగిల్ మారిపోవాలి కాబట్టి సో ఓ అనేది ఇక్కడికి వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ పాయింట్ ఇప్పుడు ఆల్రెడీ 2 సార్లు వచ్చేసింది కాబట్టి యారో ఇక్కడికి వచ్చినప్పుడు ఇది మారిపోవడానికి అవకాశం ఉంది. సో ఇది మారిపోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇంకా యారో అయితే రావు, యారో మారిపోయింది ఇప్పుడు, ఎందుకంటే 2 సార్లు యారో రిపీట్ అయింది కాబట్టి యారో మారిపోతుంది. సో యారో మారిపోయి కొత్త సింబల్ రావాలి. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ఉన్నటువంటి మనకి మామూలుగా ఒరిజినల్ గా ఇలా ఉన్నాయి కదా, ఇక్కడ ఉన్నటువంటి ట్రయాంగిల్ ఇలా రావాలి, ఈ రెండు అవ్వవు. సో ట్రయాంగిల్ ఇక్కడ ఉన్నది ఎక్కడ ఉంది? ఆప్షన్ సిలో మాత్రమే ఉంది కాబట్టి సి పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న గమనించండి. తర్వాత ప్రశ్నలో మనకి ఇచ్చింది ఏంటంటే, ఒక ఘనాకారపు దిమ్మ యొక్క అభిముఖములు పార్శ్వములపై ఉన్న చుక్కల మొత్తం సంఖ్య ఎప్పుడు 7 అయినట్లయినా ఈ కింది వాటిలో సరైనది ఏంటని అడిగాడు. ద టోటల్ నెంబర్ ఆఫ్ డాట్స్ ఆన్ ద ఆపోజిట్ ఫేసెస్ ఆఫ్ ఎ క్యూబ్ ఈజ్ ఆల్వేస్ 7, దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్. అంటే ఎప్పుడు కూడా ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ టు 7 అయిందంటే దాన్ని ఏమంటాము సార్? మనం స్టాండర్డ్ డైజ్ అని అంటారు. సో స్టాండర్డ్ డైజ్ కి ఎప్పుడు కూడా ఆపోజిట్స్ ఎప్పుడు ఈక్వల్ గా ఉంటాయి. అంటే 4కి ఆపోజిట్ లో వెనకాల 3 ఉండాలి, 5కి ఆపోజిట్ లో 2 ఉండాలి, 1కి ఆపోజిట్ లో 6 ఉండాలి. ఇప్పుడు చూద్దాం, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 2 ఉంది. 5కి ఆపోజిట్ లో 2 ఉండాలంటే వెనకాతలు ఉండాలి, 5కి వెనకాతలు 2 ఉండాలి, కానీ 5 పక్కనే 2 ఉంది. ఓకేనా, కాబట్టి ఇది ఆన్సర్ అవ్వదు. తర్వాత చూద్దాం, తర్వాత దాంట్లో ఇచ్చింది ఏంటంటే ఇక్కడ 4, 5, 3 అని ఇచ్చారు. సో 4 + 3 చేస్తే 7 అవుతుంది. 4 వెనకాతల 3 ఉండాలి తప్ప పక్కన ఉండకూడదు. సో ఇది కూడా ఆన్సర్ కాదు. తర్వాత 5, 4, 1 అని ఇచ్చారు. 5 + 2 7, 2 లేదు. 4 + 3 7 అవుతుంది, 3 లేదు. 1 + 6 చేస్తే 7 అవుతుంది, అవి ఏవి లేవు. కాబట్టి ఖచ్చితంగా సి అవడానికి అవకాశం ఉంది. డిలో గమనిస్తే 6, 5, 2 అని ఇచ్చాడు. సో 5 + 2 కలిపితే 7 అవుతుంది కాబట్టి ఇది అవ్వదు. సో ఆప్షన్ సి పెట్టుకుంటే సరైన సమాధానంగా పెట్టుకోవచ్చు. సో తర్వాత ప్రశ్న గమనిద్దాం. తర్వాత ప్రశ్నలో మనకి ఇచ్చింది ఏంటంటే, ఇలా 5 గురించి ఇచ్చారు. సుమిత్, ఫిలిప్స్, వసీం, బిషన్ అండ్ చేతన్ ఆర్ 5 players of the college cricket team and their hometowns are Surat, Pune, Warangal, Bangalore and Chandigarh, but not in that order. The 5 specialist slots of spinner, pace bowler, wicket keeper, batsman and captain are held by them, again not in order of the names and ఇచ్చారు. సో ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటో చూద్దాం. Their names, hometowns and specialties do not start with the same letter. ఒక కండిషన్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ వసీం అని ఉన్నాడు, వాడు వరంగల్ అవ్వకూడదు, ఎందుకంటే WWతో స్టార్ట్ అవుతున్నాయి. అలాగే వసీం అన్నాడు వికెట్ కీపర్ అవ్వకూడదు, 3 W కాబట్టి 3 Wలు రాకూడదు, 3 Sలు రాకూడదు అనమాట. సో దీనే క్వశ్చన్ తెలుగులో చదివి తెలుగులో చేసే ప్రయత్నం చేద్దాం. సేమ్ ఇచ్చినట్టు చూద్దాం. సుమిత్, ఫిలిప్, వసీం, బిషన్ ఇలా ఇచ్చారు కదా. క్వశ్చన్ ఇక్కడ చేస్తున్నాను నేను. ఓకే, ఇక్కడ చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి? ఉన్నది ఎంతమంది? 5. సుమిత్, ఫిలిప్, వసీం అని ఇచ్చారు కాబట్టి ఇక్కడ రాసుకుంటున్నాం. సో సుమిత్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సుమిత్ రాసుకున్నాను. సుమిత్ తర్వాత
ఫిలిప్ రాసుకున్నాను, వసీం రాసుకున్నాను, నెక్స్ట్ బిషన్ అని రాసుకున్నాను, అలాగే చేతన్ అని రాసుకున్నాను. సో ఇలా 5 ఉన్నారు. ఓకేనా? ఈ 5కి సంబంధించిన క్వశ్చన్ ఆన్సర్ అడుగుతున్నాను. చూద్దాం. వారి పేర్లు కానీ స్వస్థలాలు కానీ ప్రత్యేకతలు కానీ ఒకే అక్షరంతో ప్రారంభం కావు అని చాలా క్లియర్గా ఇచ్చాడు. అంటే సుమిత్ అనే వ్యక్తి ఇక్కడ చూడండి సార్, ఏంటంటే ఇచ్చారు, సూరత్ అని ఇచ్చారు. అంటే సుమిత్ అనే వ్యక్తి సూరత్, 2 S తో స్టార్ట్ అవుతాయి కాబట్టి సుమిత్ సూరత్ అయి ఉండకూడదు. అలాగే స్పిన్నర్ కూడా S తో స్టార్ట్ అవుతుంది, SPI అని రాస్తాం కాబట్టి S తో అవ్వకూడదు. అంటే సుమిత్ అనేవాడు సూరత్ వాడు అయ్యి ఉండకూడదు, స్పిన్నర్ అయ్యి ఉండకూడదు. అయితే ఎలా రాయాలో చూద్దాం సరే. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఏంటో 1 by 1 రాసుకుంటూ వెళ్దాం. ఫిలిప్ లేదా వసీం కెప్టెన్ కాదు మరియు వారు సూరత్ లేదా బెంగళూరు చెందినవారు కాదని ఇచ్చారు. ఫిలిప్ వసీం కెప్టెన్ కాదని ఇచ్చారు. సో ఫిలిప్ అనేవాడు కెప్టెన్ కాదు అంట. ఫిలిప్ అనేవాడు కెప్టెన్ కాదు, అలాగే వసీం అనేవాడు కూడా కెప్టెన్ కాదు అని ఇచ్చారు. మరియు వారు సూరత్ లేదా బెంగళూరు చెందిన వారు కాదు. అంటే వీరు సూరత్ కాదు, అలాగే బెంగళూరు కూడా కాదు అని ఇచ్చారు. ఓకేనమ్మా, అయిపోయింది. నెక్స్ట్ సుమిత్ వికెట్ కీపర్ లేదా బ్యాట్స్మెన్ కాదు అని ఇచ్చారు. సుమిత్ అనేవాడు వికెట్ కీపరు కాదు, అలాగే బ్యాట్స్మెన్ కూడా కాదు, ఈ 2 కాదంట. పూణే బిషన్ స్వస్థలం కాదు. బిషన్ యొక్క స్వస్థలం, ఓకే సార్, బిషన్ యొక్క స్వస్థలం పూణే కాదు అని ఇచ్చాడు. ఇక్కడ పూణే రాకూడదు. తర్వాత బెంగళూరుకు చెందిన ఆటగాడు వికెట్ కీపర్ అని చెప్పాడు సార్. సో బెంగళూరుకు చెందిన ఆటగాడు వికెట్ కీపర్ అంటే భూషణ్ అవడానికి అవకాశం ఉంటుందా? అవుతుంది. ఎందుకంటే బెంగళూరు 2 ఒకేసారి స్టార్ట్ అవుతాయి కాబట్టి భూషణ్ బెంగళూరు అవ్వడు. కాబట్టి బెంగళూరుకు చెందిన ఆటగాడు వికెట్ కీపర్ అంటే ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ కూడా వికెట్ కీపర్ రాదనే కదా దాని అర్థం. ఎందుకు? బెంగళూరుకు చెందినవాడు వికెట్ కీపర్ అని ఇచ్చేసాడు కాబట్టి భూషణ్ బెంగళూరు వాడు కాదు కాబట్టి వికెట్ కీపర్ ఇక్కడ కూడా రాడు. సో ఇక్కడ రాసి పెట్టుకున్న ఏంటంటే బెంగళూరుకి సంబంధించిన క్రీడాకారుడు ఎవడైతే ఉన్నాడో వాడు వికెట్ కీపర్ అయి ఉండాలి అనేది ఇక్కడ రాసి పెట్టుకున్నాం. తర్వాత కెప్టెన్ స్వస్థలం పూణే కాగా కెప్టెన్ స్వస్థలం పూణే అంట. సో అది ఇంకా రాయలేదు కాబట్టి అది కూడా పక్కన రాసి పెట్టుకుంటాం. సో కెప్టెన్ ఎవరైతే ఉంటారో కెప్టెన్ యొక్క స్వస్థలం పూణే అవ్వాలి. బ్యాట్స్మెన్ వరంగల్ చెందినవాడు కాదు. బ్యాట్స్మెన్ అనేవాడు వరంగల్ కాదు అని చెప్పేశాడు అనమాట. సో బ్యాట్స్మెన్ అనేవాడు వరంగల్ కాదు, అది కూడా రాసి పెట్టుకున్నా. బ్యాట్స్మెన్ వరంగల్ కాకూడదు. సో ఇక్కడ వరకు మనకు సమాచారం ఇచ్చాడు. ఓకేనా? దీని ప్రకారం మనం చేయాల్సింది ఏంటి? సేమ్ లెటర్స్ ఉండేలా దాన్ని అరేంజ్ చేయకుండా జాగ్రత్త పెట్టుకొని చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి చూద్దాం. సుమిత్ అనే వ్యక్తిని గమనిద్దాం. సుమిత్ వికెట్ కీపర్ కాదంట, బ్యాట్స్మెన్ కూడా కాదంట. సుమిత్ వికెట్ కాదు, బ్యాట్స్మెన్ కాదు. మరి ఇంకేం అవ్వాలి? సుమిత్ వికెట్ కాదు, బ్యాడ్మింటన్ కాదు, స్పిన్నర్ కూడా కాదు. ఎందుకంటే S తో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆయన స్పిన్నర్ కూడా కాదు. సో స్పిన్నర్, వికెట్ కీపర్, బ్యాట్స్మెన్ ఈ 3 కాకుండా మిగిలిపోయింది ఏంటి ఉన్నాయి చూడండి. ఇచ్చిన దాంట్లో పేస్ బౌలర్ ఉంది, కెప్టెన్ ఉంది. పేస్ బౌలర్, కెప్టెన్ ఉంది. సో కెప్టెన్ ఏమై ఉండాలి? పూణే వాడై ఉండాలని కెప్టెన్. సో ఇక్కడ రావడానికి అవకాశం ఎవరు ఉంది సార్? ఇంకా మనకి పేస్ బౌలర్ కానీ కెప్టెన్ కానీ ఇక్కడ రావడానికి అవకాశం ఉంది. సో ఇది పక్కన గుర్తుపెట్టుకుందాం. సో సుమిత్ దగ్గర పేస్ కానీ కెప్టెన్ కానీ అవడానికి అవకాశం ఉన్నాడు సుమిత్. ఇప్పుడు రెండో దానికి వెళ్దాం. ఫిలిప్ అనేవాడు కెప్టెన్ కాదు, వీడు సూరత్కి సంబంధించిన వాడు కాదు అని ఇచ్చారు. సో సూరత్కి సంబంధించిన వాడు కాదు, అలాగే పి అని ఇచ్చారు కాబట్టి పూణేకి కూడా సంబంధించిన వాడు కాదు. సూరత్ పూణేకి కూడా ఎందుకంటే పి పూణే 2 కాబట్టి పూణే కూడా సంబంధించిన వాడు కాదు. తర్వాత బెంగళూరు వికెట్ కీపర్ ఇచ్చాడు, కెప్టెన్ పూణే ఇచ్చాడు. సో వీడు కెప్టెన్ కాదు కాబట్టి పూణే అవ్వడు. సో వీడు జాగ్రత్త చూడండి, వీడు కెప్టెన్ కాదు, వీడు కెప్టెన్ కాదు, ఇక్కడ పూణే రాకూడదు. ఓకే, కెప్టెన్ కాదు, ఇక్కడ పూణే రాకూడదు. అంటే ఖచ్చితంగా కెప్టెన్ ఎక్కడ రావాలి? ఇక్కడ రాద్దాం అనుకున్నాం. కానీ చేతన్ అనేవాడు తో స్టార్ట్ అవుతుంది, ఇక్కడ కూడా కెప్టెన్ రాదు. సో మిగిలిపోయిన కెప్టెన్ ఎక్కడ రాయాలి? సుమిత్ దగ్గర రాయాలి. అర్థమైందని అనుకుంటున్నా. ఇక్కడ ఈ 3 పొజిషన్ అవసరం లేదు. మనకి ఇక్కడ ఎవరు వస్తారు అంటే క్యాప్టెన్ తీసుకోవడానికి అవకాశం ఉంది. అర్థమైంది కదమ్మా? సో ఇక్కడ క్యాప్టెన్ వస్తాడు. సో క్యాప్టెన్ దేనికి సంబంధించిన వాడు? పూణేకి సంబంధించిన వాడు. ఎందుకంటే క్యాప్టెన్ ఈ రెండిట్లో రాకూడదు, ఇక్కడ పూణే రాకూడదు, ఇక్కడ తో స్టార్ట్ అయింది కాబట్టి క్యాప్టెన్ ఇక్కడ కూడా రాదు కాబట్టి ఇది ఒకటే అవకాశం ఉంది. ఇక్కడ క్యాప్టెన్ రాసి పెట్టుకున్నా. ఓకేనా? సో సుమిత్ క్యాప్టెన్ పూణేకి సంబంధించిన వాడు, ఒకటి అయిపోయింది. తర్వాత ఏమి ఇచ్చాడు? బెంగళూరు వికెట్ కీపర్ సంబంధించింది అయి ఉండాలి. సో బెంగళూరు వికెట్ కీపర్ సంబంధించిందంటే ఖచ్చితంగా భూషణ్ అనేవాడు బెంగళూరు కాదు కదా, ఇక్కడ బెంగళూరు రాదు, హ్యాపీగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే తో స్టార్ట్ అయింది కాబట్టి బెంగళూరు రాదు. తర్వాత బెంగళూరు అనేది వికెట్ కీపర్ అంటే లో వికెట్ కీపర్ రాదు కదా, అండ్ ఇక్కడ కూడా బెంగళూరు రాదు. సో ఇక్కడ బెంగళూరు రాదు, ఇక్కడ బెంగళూరు రాదు.
మరి ఇంకెక్కడ రావడానికి అవకాశం ఉంది? బెంగళూరు ఇక్కడ కానీ రావడానికి, ఫిలిప్ లో కానీ చేతన్లో కానీ బెంగళూరు రావడానికి అవకాశం ఉంది. సో బెంగళూరు వికెట్ కీపర్ రావడానికి ఈ రెండిట్లో అవకాశం ఉంది. తర్వాత ఏమి ఇచ్చాడు చూద్దాం. బ్యాట్స్మెన్ అనేవాడు వరంగల్ వాడు కాదని ఇచ్చారు. సో బ్యాట్స్మెన్ వరంగల్ కాదని ఇచ్చాడు. సో ఇప్పుడు చూద్దాం, బెంగళూరు వికెట్ కీపర్ కాదంటే ఎక్కడ రాయడానికి అవకాశం ఉంది సార్ మనకి? ఇక్కడ బెంగళూరు రాయకూడదు, ఇక్కడ బెంగళూరు రాయకూడదు, ఈ రెండింటిలో బెంగళూరు రాయకూడదు. సో బెంగళూరు వికెట్ కీపర్ అంటే ఇక్కడ వికెట్ కీపర్ కూడా రాయకూడదు. సో రాస్తే చేతన్ దగ్గర బెంగళూరు వికెట్ కీపర్ రాయడానికి అవకాశం ఉంది. ఓకే, సో ఇక్కడ రాసి పెట్టుకున్నా. సో వికెట్ కీపర్ బెంగళూరు. ఓకేనా సార్, ఇది అయిపోయింది. సో ఈ మిగతా వాటిని కూడా డిలీట్ చేస్తాం. ఇక్కడ వికెట్ కీపర్ రాసేసాం కాబట్టి ఇక్కడ వికెట్ కీపర్ తో సంబంధం లేదు. క్యాప్టెన్ పైన రాసాం కాబట్టి క్యాప్టెన్ తో సంబంధం లేదు. నెక్స్ట్ ఇక్కడ పూణే బెంగళూరు రెండు రాసాం కాబట్టి వీటితో ఇంక సంబంధం లేదు. ఓకే, అది. తర్వాత మిగిలిపోయిన ఏంటో చూద్దాం జాగ్రత్తగా. ఇప్పుడు చూద్దాం, ఫిలిప్ దగ్గరికి వద్దాం సార్. ఫిలిప్ అనేవాడు పేస్ బౌలర్ కాకూడదు, ఎందుకంటే పీతో స్టార్ట్ అవుతుంది కాబట్టి పేస్ బౌలర్ కాదు, కెప్టెన్ కాదు, వికెట్ కీపర్ కాదు, ఈ మూడు కాదంట. అంటే పేస్ కాదు, కెప్టెన్ కాదు, వికెట్ కీపర్ కాదు. సో మిగిలిపోయినవి ఏమున్నాయి? బ్యాట్స్మెన్ కానీ, ఓకే బ్యాట్స్మెన్ అని అవ్వాలి, లేదా కెప్టెన్ అని ఉండడానికి అవకాశం ఉంది. కెప్టెన్ కూడా తీస్తాం కాబట్టి బ్యాట్స్మెన్ కానీ స్పిన్నర్ కానీ అవడానికి అవకాశం ఉంది సార్ ఇక్కడ. ఓకే, బ్యాట్స్మెన్ కానీ స్పిన్నర్ కానీ అవడానికి అవకాశం ఉంది. కానీ బ్యాట్స్మెన్ వరంగల్ కాదు అని ఇచ్చాడు, అది కనబెడదాం. సో ఇక్కడికి వచ్చేసరికి వసీం అనేవాడు ఆబ్వియస్ గా వరంగల్ కాదు కదా, ఇక్కడ వరంగల్ రాకూడదు. భూషణ్ దగ్గర ఏం రాకూడదు? బెంగళూరు రాకూడదు, బెంగళూరు అయిపోయింది. ఫిలిప్ దగ్గర పూణే రాకూడదు, సూరత్ ఇక్కడ రాకూడదు. ఇప్పుడు మనకి మిగిలిపోయిన సూరత్ ఒకసారి చెక్ చేద్దాం సార్. సూరత్ అనేది ఎస్ లో రాదు కాబట్టి వదిలేసాం. సూరత్ అనేది ఇక్కడ రాకూడదని క్లియర్ గా రాశాడు చూడండి. తర్వాత సూరత్ అనేది ఇక్కడ రావడానికి అవకాశం ఉందంటే అవకాశం ఉంది. సూరత్ అనేది ఇక్కడ కూడా రాయడానికి, ఈ రెండింటిలో సూరత్ రాసుకోవడానికి అవకాశం ఉంది. పూణే అయిపోయింది కాబట్టి అవి మిగిలిన సిటీస్ ఏమున్నాయి? చండీగఢ్ అని ఉంది. చండీగఢ్ ఎక్కడ రాసుకోవడానికి అవకాశం ఉంది? పూణే ఇక్కడ రాయడానికి అవకాదు. చండీగఢ్ ఇక్కడ రాసుకోవచ్చు, చండీగఢ్ ఇక్కడ రాసుకోవచ్చు, చండీగఢ్ మూడింటిలో చండీగఢ్ రాసుకోవడానికి అవకాశం ఉంది. ఎక్కడ అనేది ఖచ్చితంగా తెలియటంలా. నెక్స్ట్ బెంగళూరు వికెట్ కీపర్ అయి ఉండాలి, ఇక్కడ రాసి పెట్టేసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ పేస్ బౌలర్ రాడు, అదే ముందుగా క్లియర్గా రాస్తున్నా. ఇక్కడ పేస్ బౌలర్ రాడు. పేస్ బౌలర్ రాకపోతే మిగిలింది ఎవరు? స్పిన్నర్ కానీ లేదా బ్యాట్స్మెన్ కానీ రావాలి. కానీ బ్యాట్స్మెన్కి వచ్చేసరికి ఖచ్చితంగా వరంగల్ వాడు అయితే కాదు, అంటే ఇక్కడ బ్యాట్స్మెన్ రాడు. సో ఇక్కడ వరంగల్ అలాగే రాదు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ బ్యాట్స్మెన్ తీసుకోవడం కూడా అవకాశం ఉంది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి కెప్టెన్ దీంతో కంపేర్ చేసుకుంటే మిగిలిపోయింది ఎవరున్నారో చూద్దాం. కెప్టెన్ వికెట్ కీపర్ కాకుండా స్పిన్నరు, బ్యాట్స్మెన్ వీళ్ళిద్దరు మిగిలి ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ మనం పేసర్ని తీసుకోవట్లేదు కాబట్టి. సో స్పిన్నర్ బ్యాట్స్మెన్ ఇక్కడ పెట్టడానికి అవకాశమైన క్లూ దొరికిందా మనకి? ఎక్కడా ఇవ్వలేదు సార్. తర్వాత చూద్దాం ఇంకేదైనా ఇచ్చారు. కెప్టెన్ స్థలం పూణే అని ఇచ్చాడు, అది రాసేమో. బ్యాట్స్మెన్ వరంగల్కి చెందినవాడు కాదని ఇచ్చారు. నెక్స్ట్ బెంగళూరు చెందిన ఆటగాడు వికెట్ కీపరు. పూణే బిషన్ స్వస్థలం కాదు, పూణే అనేది బిషన్ యొక్క స్వస్థలం కాదు, పక్కన రాసి పెట్టుకున్నాం. సుమిత్ వికెట్ కీపర్ లేదా బ్యాట్స్మెన్ కాదు, సుమిత్ వికెట్ కీపర్ కాదు, బ్యాట్స్మెన్ కాదు, కెప్టెన్ అయిపోయాడు. ఫిలిప్ లేదా వసీం కెప్టెన్ కాదని ఇచ్చారు. ఫిలిప్, వసీం వీళ్ళిద్దరూ కెప్టెన్ కాదు, అది ఆల్రెడీ కెప్టెన్ కన్ఫర్మ్ చేశాము. వారు సూరత్ లేదా బెంగళూరుకి చెందినవారు కాదు, అంటే వసీం అనేవాడు సూరత్ కూడా సంబంధించిన వాడు కాదని క్లియర్గా తెలుస్తుంది సార్. ఓకే, సూరత్ కూడా సంబంధించిన వాడు కాదు. అంటే ఇక్కడ జాగ్రత్త గమనించండి సార్. ఇప్పుడు పూణే ఆల్రెడీ రాసాము, ఫిలిప్ సూరత్ కాకూడదు, వసీం సూరత్ కాకూడదు, చేతన్ బెంగళూరు అయిపోయి సూరత్ ఇంకెవరు రావాలి? భూషణ్ మాత్రమే సూరత్ రావడానికి అవకాశం ఉంది. సో ఒక్క పాయింట్ మనం విడిచిపెట్టడం వల్ల అంత లేట్ అయింది. సో చూద్దాం ఇప్పుడు. ఓకే సార్, సో సూరత్ క్లియర్ గా రాసి పెట్టేసుకున్నాం. ఇప్పుడు పాయింట్స్ చూడండి, ఇక్కడ బెంగళూరు, సూరత్, ఇక్కడ ఏం రావడానికి అవకాశం ఉంది? వసీం దగ్గర వరంగల్ రాదు కాబట్టి వరంగల్ ఖచ్చితంగా ఫిలిప్పే అవుతాడు. ఇక్కడ వరంగల్ అయితే మిగిలిపోయిన సిటీ ఏముంది? చండీగఢ్ ఉంది, ఆ చండీగఢ్ అనేది వసీం అవడానికి అవకాశం ఉంది. సో ఇక్కడ డైరెక్ట్ గా రాసుకుంటే సరిపోతుంది సార్. సో ఇక్కడ చండీగఢ్. ఓకేనా, తర్వాత చూద్దాం. ఇక్కడ కెప్టెన్ వికెట్ అయిపోయింది. ఫిలిప్ అనేవాడికి మిగిలిపోయిన ఏంటో చూద్దాం. వారి పేర్లు ఫిలిప్ లేదా వసీం కెప్టెన్ కాదు, మరియు సూరత్ లేదా బెంగళూరుకి చెందిన వారు కాదని ఇచ్చాడు. సో మిగిలిపోయిన ఉన్నవి ఏంటి? కెప్టెన్ వికెట్ కీపర్ కాకుండా పేసరు, స్పిన్నరు, అలాగే బ్యాట్స్మెన్ అని ఉండిపోయాయి. సో బెంగళూరు వికెట్ కీపర్, కెప్టెన్ పూణే, బ్యాట్స్మెన్ వరంగల్ కాదు అంటే ఇక్కడ బ్యాట్స్మెన్ రాడు, అలాగే పేసర్ రాడు. పేసరు బ్యాట్స్మెన్ ఇద్దరు కాదని మిగిలింది ఏంటి? స్పిన్నర్. సో స్పిన్నర్ ఇక్కడ వస్తాడు. సో స్పిన్నర్ ఒకటి వస్తే ఈ పర్సన్ ఇక్కడ తీసేస్తున్నా.
ఓకే సార్, ఇక్కడ మిగిలింది ఏమున్నారు ఇంకా కెప్టెన్, స్పిన్నర్, వికెట్ అయిపోయిన తర్వాత ఇంకా మనకి బ్యాట్స్మెన్ ఒకటి మిగిలి ఉన్నాడు, అలాగే బ్యాట్స్మెన్ తో పాటు పేస్ బౌలర్ కూడా మిగిలి ఉన్నాడు. సో బి అన్నప్పుడు బ్యాట్స్మెన్ రాడు కాబట్టి వసీం దగ్గర బ్యాట్స్మెన్ పెట్టుకుంటాము. సో మిగిలిపోయింది ఎవరు, భూషణ్ అనే వాడి దగ్గర మిగిలిపోయినటువంటి పేసర్ ని పెట్టుకుంటే దట్ ఈస్ ద ఆన్సర్. సో ఇది మనకు వచ్చిన పూర్తి అరేంజ్మెంట్ సార్. సో దీని ప్రకారం మనం ఆన్సర్ చేసే ప్రయత్నం చేద్దాం. ద స్పిన్నర్ హోమ్ టౌన్. సో ఒకసారి ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకొని మిగతా క్వశ్చన్స్ ఆన్సర్ చేసే ప్రయత్నం చేద్దాం సార్. ఓకేనా. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చారు, ద స్పిన్నర్స్ హోమ్ టౌన్ ఈస్. స్పిన్నర్ యొక్క హోమ్ టౌన్ ఏంటి అని అడిగారు. స్పిన్నర్ హోమ్ టౌన్ ఏంటి, వరంగల్. సో ఆప్షన్ సి అనేది సరైన సమాధానంగా పెట్టుకోవడానికి అవకాశం ఉంది. తర్వాత చూద్దాం, అందరూ స్క్రీన్ షాట్ తీసుకున్నారు కదా, దాని ద్వారా ఆన్సర్ చెప్పే ప్రయత్నం చేయండి. ఎస్, దిస్ ఈస్ నెక్స్ట్ క్వశ్చన్. చండీగఢ్ ఈజ్ హోమ్ టౌన్ ఆఫ్. చండీగఢ్ ఎవరి హోమ్ టౌన్ అడిగారు సార్. సో చండీగఢ్ ఎవరు హోమ్ టౌన్ అయింది, వసీం యొక్క హోమ్ టౌన్ అయింది కాబట్టి ఆప్షన్ డి పెట్టుకుంటే అది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ అడిగింది ఇక్కడ అడిగారు చూడండి, హూ ఇస్ ద పేస్ బౌలర్. పేస్ బౌలర్ ఎవరిని అడిగారు, మనకు వచ్చిన పేస్ బౌలర్ ఎవరు సార్, బిషన్ ఈస్ పేస్ బౌలర్. సో ఆప్షన్ ఏ పెట్టుకుంటే అది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న గమనిద్దాం. సో తర్వాత ప్రశ్న మనకి ఇచ్చింది ఇక్కడ క్లియర్ గా 93, 96 క్వశ్చన్స్ అనేవి మనకి ఇక్కడ డెసిషన్ మేకింగ్ మీద ఇచ్చున్నాడు. ఈ క్వశ్చన్స్ ఎలా చేయాలో చూద్దాం ఒకసారి. సో ఇక్కడ రాసి పెట్టుకుంటున్నా 1 by 1, ఇక్కడ నుంచి రాసే ప్రయత్నం చేద్దాం సార్. ఓకే. సో ఫస్ట్ వన్ మనకు కావాల్సింది ఏంటో చూద్దాం. ఫాలోయింగ్ ఆర్ ద కండిషన్స్ ఫర్ సెలెక్టింగ్ మేనేజ్మెంట్ ట్రైనీ ఇన్ అన్. ఒక ఆఫీస్ లో మేనేజ్మెంట్ ట్రైనీ రిక్రూట్ చేయడానికి కొంత డేటా తీసుకున్నారు, అది ఎలా ఉండాలో చెప్తున్నాడు చూద్దాం సార్. ఫస్ట్ వన్ ఏంటంటే బి ఏ గ్రాడ్యుయేట్ విత్ అట్లీస్ట్ 60% ఆఫ్ మార్క్స్. సో ఫస్ట్ వన్ ఏమి ఇచ్చారంటే గ్రాడ్యుయేషన్ అయి ఉండాలి, మినిమం ఎంత రావాలి సార్, 60% స్కోర్ అయితే వచ్చి ఉండాలి. తర్వాత బి నాట్ లెస్ దెన్ 21 years అండ్ నాట్ మోర్ దెన్ 28 years. అంటే 21 కి 28 కి మధ్యలో ఉండాలి. అది కూడా ఎప్పుడు చెక్ చేయమంటున్నాడు, 2010 కి తీసుకోమని చెప్తా ఉన్నాడు. బి రెడీ టు పే 50,000 as సెక్యూరిటీ డిపాజిట్. ఒక 50,000 రూపీస్ సెక్యూరిటీ డిపాజిట్ గా పే చేయడానికి రెడీగా ఉండాలని కూడా చెప్పారు. తర్వాత హ్యావ్ సెక్యూర్డ్ అట్లీస్ట్ 40% మార్క్స్ ఇన్ సెలెక్టెడ్ ఎగ్జామినేషన్. అంటే రిటర్న్ టెస్ట్ పెట్టుంటారు, ఆ రిటర్న్ టెస్ట్ ఎంత రావాలి, మినిమం 40% అయితే మార్క్స్ అయితే రావాలి. తర్వాత సెక్యూర్డ్ 50% మార్క్స్ ఇన్ పర్సనల్ ఇంటర్వ్యూ. దాని తర్వాత ఇంటర్వ్యూ పెడతారు, ఇంటర్వ్యూలో ఎన్ని రావాలి అంటే 50% మార్క్స్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇంటర్వ్యూలో రావాలి. ఓకేనా. ఇన్ దిస్ కేస్ అ క్యాండిడేట్ హూ హాస్ సాటిస్ఫైడ్ ఆల్ ద అబోవ్ కండిషన్స్ ఎక్సెప్ట్. ఒకవేళ అన్ని కండిషన్స్ సాటిస్ఫై అయ్యాడు, అందులో ఒకటి తప్ప అని ఇచ్చున్నాడు అనమాట. ఓకేనా. ఏంటో చూద్దాం. సో 1 లో ఏమి ఇచ్చాడు, 1 అంటే ఏంటి, గ్రాడ్యుయేషన్ 60%, బట్ హ్యాస్ సెక్యూర్డ్ అట్లీస్ట్ 65% ఆఫ్ మార్క్స్ ఇన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్, ద కేస్ ఇస్ రిఫర్ టు జిఎం పర్సన్ అని ఇచ్చాడు సార్. ఒకవేళ సెక్యూర్డ్ 65% ఇన్ మార్క్స్, ఒకవేళ ఇక్కడ ఏమైందంటే తనకు నార్మల్ గా గ్రాడ్యుయేషన్ 60 రావాలి, అలా కాకుండా తక్కువ వచ్చి ఒకవేళ పీజీ కానీ కంప్లీట్ చేస్తుండి అందులో 65% కానీ స్కోర్ వచ్చి ఉంటే ఆ పర్సన్ ఏం చేయమంటున్నాడు, జిఎం దగ్గరికి పంపించమని చెప్తా ఉన్నాడు. ఓకేనా సార్. రెండోది ఏమి ఇచ్చారు, ఎట్ 3 అని ఇచ్చారు సార్. 3 లో ఏమి ఇచ్చారు చూడండి, బట్ ఈస్ రెడీ టు సైన్ ఎ బాండ్ ఫర్ 1 year. నార్మల్గా 3 అంటే ఏంటి, సెక్యూరిటీ డిపాజిట్ కంటే 50,000 పే చేయాలి వాళ్ళు, అలా కాకుండా తను అమౌంట్ పే చేయకుండా 3 years బాండ్ రాస్తానని చెప్పి, సపోజ్ 1 year బాండ్ రాస్తానని చెప్పాడు అనుకోండి సార్. ఓకేనా. 1 year బాండ్ రాయడానికి సిద్ధంగా ఉంటే ఆ పర్సన్ మనం ఈడీ దగ్గరికి పంపించాలి. ఇది మనకి ఇచ్చిన డేటా. సో అది చూసుకొని ఈ 4 ఆప్షన్స్ ఏమవుతుందో ఆన్సర్ పెట్టడానికి అవకాశం ఉందో చెక్ చేయాలి. ఫస్ట్ ఆప్షన్ ఏంటి, క్యాండిడేట్ సెలెక్ట్ చేయొచ్చా లేదా, సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేయకూడదు, థర్డ్ ఆప్షన్ జిఎం దగ్గరికి పంపించడం, ఫోర్త్ ఆప్షన్ ఈడీ దగ్గరికి పంపించడం. సో ఇందులో ఇచ్చినటువంటి ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం సార్. ఒకసారి తెలుగులో ఇచ్చింది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూసుకోండమ్మా. కనీసం 60% మార్కులతో గ్రాడ్యుయేట్ అయ్యి ఉండాలి. సో గ్రాడ్యుయేట్ 60% మార్కులు. అభ్యర్థి వయసు 21 లోపు ఉండకూడదు, అలాగే 28 సంవత్సరాలు మించకూడదు. అంటే 21 నుంచి 28 సంవత్సరాల మధ్యలో ఉండాలి. 50,000 సెక్యూరిటీ డిపాజిట్ గా చెల్లించాలి. సో మినిమం 50,000 చెల్లించాలి సెక్యూరిటీ డిపాజిట్ గా. ఎంపిక పరీక్షలో కనీసం 40% మార్కులు సాధించి ఉండాలి. అంటే రిటర్న్ టెస్ట్ పెట్టుంటారు, అందులో కనీసం 40% మార్కులైనా వచ్చి ఉండాలి. వ్యక్తిగత ఇంటర్వ్యూ అంటే ఇంటర్వ్యూలో కనీసం 50% మార్కులైనా వచ్చి ఉండాలి. అదే రాసుకున్నాం. ఇన్ కేసు ఇవి కాకుండా పోస్ట్ గ్రాడ్యుయేషన్, నార్మల్ గ్రాడ్యుయేషన్ మనకి ఎన్ని రావాలి, 60 రావాలి. అలా కాకుండా తనకు 60 కంటే తక్కువ వచ్చి కానీ తన పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తే అందులో 60% వస్తే అతన్ని జిఎం దగ్గరికి పంపించాలి. తర్వాత 3 లేకున్నా, అంటే 3 అంటే ఏంటి, 50,000 చెల్లించాలని ఉంది కదా. ఒకవేళ 50,000 చెల్లించలేకపోతున్నాడు కానీ 1 సంవత్సరం పాటు బాండ్ చేస్తానన్నాడు అనుకోండి, ఆ పర్సన్ ఈడీ దగ్గరికి పంపించాలి. సో ఇది మనకి ఇచ్చినటువంటి డేటా. దీని ప్రకారం ఇచ్చిన క్వశ్చన్స్ ఏంటో గమనిద్దాం. సో మొట్టమొదటి ప్రశ్న ఎవరి గురించి ఇచ్చారంటే అనుజ్ అనే పర్సన్ గురించి ఇచ్చారు. చూద్దాం సార్. అనుజ్ సోరెన్ వాజ్ బోర్న్. అంటే అనుజ్ సోరెన్ అనే ఒక వ్యక్తి అనమాట. ఓకేనా. ఈ వ్యక్తి గురించి సమాచారం ఇచ్చాడు. ఈ వ్యక్తి యొక్క సమాచారం ఏంటో చూద్దాం సార్. ఓకేనా.
అనుజ్ సోరెన్ వాజ్ బోర్న్. జాగ్రత్త గమనించండి. అనుజ్ సోరెన్ 25 మార్చి 1984 జన్మించారు. సో 2010కి చూసుకోమన్నాడు సార్. 84లో పుట్టినోడికి 84 నుంచి 2000 అంటే 16 సంవత్సరాలు, అక్కడి నుంచి ఇదో 26 సంవత్సరాలు, అంటే తన వయసు 26 సంవత్సరాలు సార్. సో ఇలా పెట్టుకున్నాం 1, 2, 3, 4, 5. ఇక్కడ ఇచ్చిన 5 ఉన్నాయి కదా, 5కి సరిపోతుందో చూద్దాం. సో ఫస్ట్ ఏమి ఇచ్చారు, ఏజ్ గురించి సరిపోయింది 26 సంవత్సరాలు కాబట్టి నేను యాక్సెప్ట్ చేయొచ్చు. గ్రాడ్యుయేషన్ లో 58% మార్కులు వచ్చాయి, కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో 63% మార్కులు సాధించారని చెప్పాడు. గ్రాడ్యుయేషన్ లో 58% వచ్చింది. గ్రాడ్యుయేషన్ యాక్చువల్గా ఎంత రావాలి, 60 రావాలి, 58 వచ్చింది. పోనీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏమైనా సంపాదించుకున్నాడు అంటే 63% మార్కులు మాత్రమే వచ్చినాయంట. సో ఎంత తక్కువ వస్తే ఆయన తీసుకోవడానికి అవకాశం ఉందా సార్? మనకి లేనే లేదు. కాబట్టి లేనప్పుడు మనం ఏం చేయాలి, ఆ పర్సన్ ని సెలెక్ట్ చేయకూడదు. ఆప్షన్ బి అదే కదా ఉంది, ఆప్షన్ బి పెట్టుకుంటాం, సెలెక్ట్ చేయకూడదు అని. ఓకే, తర్వాత ఇచ్చింది ఏంటో చూద్దాం. తర్వాత ఎవరి గురించి ఇచ్చారు 94వ ప్రశ్న అంటే నమితా జైస్వాల్. గ్రాడ్యుయేషన్ లో 62% వచ్చిందంట. ఓకేనా, సో ఇక్కడ మళ్ళా ఆ క్వాలిఫికేషన్స్ అని రాస్తున్నా చూడండి. ఓకే, ఇక్కడ ఇచ్చింది ఏంటి, నమితా జైస్వాల్ గ్రాడ్యుయేషన్ 62%. గ్రాడ్యుయేషన్ మనకి ఎంత కావాలి, 60 కావాలి, తనకి 62% వచ్చిందంటే ఒకటోది ఓకే. రెండోది వ్యక్తిగత ఇంటర్వ్యూలో 52% మార్కులు వచ్చాయి. వ్యక్తిగత ఇంటర్వ్యూ అంటే పర్సనల్ ఇంటర్వ్యూలో 50 రావాలి, అంటే చివరి దాంట్లో కూడా ఓకే. ఆమె జూలై 12, 1983లో జన్మించిందని ఇచ్చారు. 1983లో జన్మించింది అంటే 2010కి వచ్చేసరికి 27 సంవత్సరాల వయసు ఉంటుంది. సో వయసు కూడా సరిపోయింది కాబట్టి రెండోది కూడా ఓకే. ఆమె సెక్యూరిటీ డిపాజిట్ కింద 50,000 చెల్లించగలరు అంటే మూడోది కూడా ఓకే. ఎంపిక పరీక్ష ఆమె 46% మార్కులు సాధించింది. 40 రావాల్సిన 46 వచ్చిందంటే అన్ని సరిగ్గా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆమెని సెలెక్ట్ చేసేయచ్చు. కాబట్టి ఆప్షన్ ఏ పెట్టుకుంటే సరైన సమాధానంగా పెట్టుకోవచ్చు. తర్వాత చూద్దాం, ఇందులో వచ్చిన తర్వాత ప్రశ్న ఏంటో చూద్దాం. 95. సో 95లో ఎవరి గురించి ఇచ్చారు చూడండి. ఒకసారి 95 చూద్దాం సార్. 95లో అభినవ్ ఘోషల్ హ్యాస్ సెక్యూర్డ్ 52% ఆఫ్ మార్క్స్ అని ఇచ్చారు చూడండి. అభినవ్ ఘోషల్ వ్యక్తిగత ఇంటర్వ్యూలో 52% మార్కులు. సో అభినవ్ ఘోషల్ అనే వ్యక్తి వ్యక్తిగత ఇంటర్వ్యూలో 52% మార్కులు సాధించాడు. సో వ్యక్తిగత ఇంటర్వ్యూలో ఎన్ని రావాలి, 50 రావాలి, ఇది సరిపోయింది. ఓకేనా, సో ఇక్కడ ఇది అరేంజ్ చేస్తున్నా. అది రెండోది ఏమి ఇచ్చారు, ఎంపిక పరీక్షలో 40% మార్కులు, అంటే రిటన్ టెస్ట్ 40 సరిపోయింది. సెక్యూరిటీ డిపాజిట్ 25,000 మాత్రమే చెల్లించగలరంట. ఎంత చెల్లించాలి, 50,000 చెల్లించాలి. ఒకవేళ 50,000 చెల్లించిన పక్షంలో ఏం చేయాలి, 1 year బాండ్ రాయాలి. ప్రత్యామ్నాయంగా అతను 1 సంవత్సరం బాండ్ పై సంతకం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎస్. 1984 డిసెంబర్ 3న జన్మించాడు అంటే తన ఏజ్ ఎంత ఉంటుంది సార్, అప్పటికి 26 సంవత్సరాలు ఉంటుంది. వయస్సు కూడా సరిపోయింది. గ్రాడ్యుయేషన్ 63% సరిపోయింది. అంటే ఇక్కడ 3లో 50,000 చెల్లించకుండా ఈడీ దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఉంది. సో ఈడీ దగ్గరికి వెళ్ళటం అనేది ఎన్నో ఆప్షన్లు ఇచ్చారు సార్, మనకి ఎన్నో ఆప్షన్లు ఇచ్చున్నాడు అంటే ఆప్షన్ డిలో ఇచ్చున్నాడు కాబట్టి ఆప్షన్ డి అనేది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న గమనించండి అమ్మా. సోహాన్ అవస్టి 1987 జూన్ 8ని జన్మించారు. సో 1987 జూన్ 8 అంటే 1987 అంటే ఎన్ని సంవత్సరాలు అయి ఉంటాయి, ఇప్పటికి 23 సంవత్సరాలు అయి ఉంటే సో వయసు సరిపోతుంది. ఎంపిక మరియు పరీక్ష మరియు వ్యక్తిగత అంటే రెండిట్లో 50% మార్కులు సాధించాడంటే రెండిట్లోని 55 అంటే రెండు సరిపోతాయి సార్. అతను సెక్యూరిటీ డిపాజిట్ కింద 50,000 చెల్లించగలరు, మూడోది సరిపోయింది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో 68%, గ్రాడ్యుయేషన్ లో 59% మార్కులు వచ్చాయి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో 69 బాగా వచ్చినాయి మార్క్స్, గ్రాడ్యుయేషన్ లో మాత్రం తక్కువ వచ్చాయి. అంటే అప్పుడు ఎవరికి పంపించాలి సార్, జిఎం దగ్గరికి పంపించాలి. కాబట్టి జిఎం దగ్గర పంపించేది ఎన్నో ఆప్షన్ సి కాబట్టి 96వ ప్రశ్నకి ఆప్షన్ సి పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. సో చివరి ప్రశ్నలో చూద్దాం. చివరి దాంట్లో ఇచ్చింది ఏంటంటే యూజువల్లీ ఎర్త్క్వేక్స్ ఇన్ ఓషన్స్ ఆర్ ఫాలోడ్ బై సునామీ. సాధారణంగా మహాసముద్రాలలో భూకంపాల తర్వాత సునామీ వస్తుంది అని ఇచ్చాడు. కారణం కూడా ఇచ్చాడు, భూకంపం సునామీని సృష్టిస్తుందని ఇచ్చాడు. ఖచ్చితంగా సముద్రంలో అడుగులో వచ్చేటువంటి భూకంపం వలన ఒక్కసారి ఈ నీటి యొక్క ఎత్తు పెరుగుతుంది సార్. ఆ ప్రెషర్కి, ఆ పీడనానికి నీటి యొక్క ఎత్తు పెరిగి ఆ పెరిగిన ఎత్తు అలల రూపంలో వచ్చి మొత్తం కూడా సునామీగా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సాధారణంగా మహాసముద్రాల్లో భూకంపాల తర్వాత సునామీ వస్తుంది అనేది కరెక్ట్, భూకంపం సునామీని సృష్టిస్తుందని కరెక్ట్. సో ఏమని పెట్టుకోవచ్చు, ఏ మరియు ఆర్ రెండూ సరైన ప్రకటనలే. అలాగే ఆర్ అనేది ఏకు సరైన వివరణ ఇస్తుంది కాబట్టి ఆప్షన్ ఏ పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. సో 98వ ప్రశ్న ఏమి ఇచ్చారో చూద్దాం సార్. 98వ ప్రశ్న మనకి ఇచ్చింది ఏంటంటే 21, 51, 15 అని ఇచ్చారు. సో వీటి మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఏదైతే ఉందో దానికి సరైన పోలిక ఉన్నది ఏంటని అడిగారు. ఒకసారి గమనించండి అమ్మా. 21కి 51కి ఉన్నటువంటి వ్యత్యాసం ఎంత, గ్యాప్ ఎంత, 30. 30/2 చేస్తే ఎంత, 15.
సో ఇలాంటి ఈక్వేషన్ అనమాట. అంటే ఇది డిఫరెన్స్ చేయాలి, ఇక్కడ డివైడెడ్ చేయాలి. అలాంటిది ఎక్కడ వస్తుందో చూద్దాం. 21కి 30కి తేడా ఎంత? 9. 9/2 చేస్తే 4.5 రావాలి. ఆప్షన్ ఏలో కనబడట్లేదు. 21కి 91కి తేడా ఎంత? 70. 70/2 చేస్తే 35 ఆప్షన్ సిలో కనిపిస్తుంది. కాబట్టి 98వ ప్రశ్నకి ఆప్షన్ సి పెట్టుకుంటే సరైన సమాధానంగా చెప్పొచ్చు. తర్వాత చూద్దాం. ఆన్ వాట్ డేట్ ఆఫ్ January 1998 డిడ్ వి హ్యావ్ థర్డ్ ఫ్రైడే అని ఇచ్చారు. 1998 జనవరి నెలలో 3వ శుక్రవారం ఏ తారీఖు అని ఇచ్చాడు అనమాట. ఓకేనా? అప్పుడు ఎలా చేయాలి? 1 జనవరి 1998 ఏ రోజు పడిందో తెలియాలి. తెలిస్తే 3వ శుక్రవారం ఎప్పుడో చెప్పేయచ్చు. ఎలా చేస్తామంటే 1 జనవరి కోడ్ ఎంత సార్? 0. 1900 కోడ్ ఎంత? 0. ఎన్నో సంవత్సరం నడుస్తుంది? 88వ సంవత్సరం నడుస్తుంది. 88 సంవత్సరాలు ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటాయి అంటే 22 లీప్ సంవత్సరాలు ఉంటాయి అని చెప్పుకోవచ్చు. 88 కాదు 98 అని ఇచ్చున్నారు. సో 98లో ఎన్ని లీప్ సంవత్సరాలు ఉంటాయంటే 24 లీప్ సంవత్సరాలు ఉంటాయి. సో ఈ విధంగా లిస్ట్ రాసుకున్నాం. అందరికీ తెలుసని అనుకుంటున్న కోడ్స్కి వచ్చేసరికి 033614625035 అని మంత్ కోడ్స్ కింద తీసుకుంటాం. సెంచురీ కోడ్స్కి వచ్చేసరికి 1900 అయితే 0 అని, 2000 అయితే 6 అని, 2100 అయితే 4 అని, 2200 అయితే 2 అని, అలాగే మళ్ళీ 2300 అయితే 0 అని. ఇవే రిపీట్ అవుతాయి. 0642 0642 ఇవి సెంచురీ కోడ్స్ గా తీసుకున్నాం. సో 1 డేట్ తీసుకున్నాను. జనవరి కోడ్ వచ్చి 0 కాబట్టి 0 తీసుకున్నాను. 1900 సెంచురీ రన్ అవుతుంది కాబట్టి 1900 0 కోడ్ కాబట్టి 0 రాసుకున్నాను. 98వ సంవత్సరం కాబట్టి 98. 98లో ఎన్ని లీప్ సంవత్సరాలు ఉంటాయంటే 24 4 96 కాబట్టి 24 ఉన్నాయని రాసుకున్నాం. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఉన్నది 1 ప్లస్ 98లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? 7 14ల 98 ఎగ్జాక్ట్ డివిజిబుల్ అయిపోతుంది కాబట్టి 0. 24లో ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి. సో 1 + 4 3 ఎంత? 4. సో 4 అంటే ఏం తీసుకోవాలి? గురువారం తీసుకోవాలి. కోడ్ ప్రకారం 4 అంటే గురువారము. 0 అనేది ఆదివారంతో మొదలు పెట్టుకొని 1 సోమవారము, 2 మంగళవారము, 3 బుధవారము, 4 అనేది గురువారంగా తీసుకుంటాం. ఇప్పుడు గమనించండి, మనకు కావాల్సింది ఏంటి? 3వ శుక్రవారం అడిగాడు. అంటే 1వ తారీఖు గురువారం పడిందంట. జనవరి 1 గురువారం పడితే 2వ తారీఖు ఎప్పుడు పడుతుంది? శుక్రవారం పడుతుంది. అంటే ఆ నెలలో 2వది శుక్రవారం పడితే 9వ తారీఖు కూడా శుక్రవారం పడుతుంది. 16వ తారీఖు కూడా శుక్రవారం పడుతుంది. కాబట్టి 3వ శుక్రవారం ఎప్పుడు పడుతుంది? 16వ తారీఖున పడుతుంది. కాబట్టి 99వ ప్రశ్నకి ఆప్షన్ బి అనేది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. సో చివరి ప్రశ్న చూద్దాం. చివరి ప్రశ్నలో మనకి ఇచ్చింది ఏంటంటే ఆయుష్ లీవ్స్ హిస్ హౌస్ అట్ 20 minutes to 7 in the morning. 20 minutes to 7 అంటే ఆయుష్ ఉదయం తన ఇంటిని 7 గంటలకు ఇంకా 20 నిమిషాలు ఉండగా విడిచి 7 గంటలకు 20 నిమిషాలు ముందుగా విడిచాడు అంటే 6 గంటల 40 నిమిషాలకి తన ఇంటి నుంచి బయలుదేరాడు. విడిచి 25 నిమిషాల్లో తుషార్ ఇంటికి చేరుకున్నాడు అని చెప్తారు. 25 నిమిషాల్లో చేరుకున్నాడు అంటే ఎన్ని గంటలకు వెళ్ళి ఉంటాడు? 7 గంటల 5 నిమిషాలకి తుషార్ అనేవాడి ఇంటికి వెళ్ళాడు అనమాట. వారు తమ అల్పాహారాన్ని మరో 15 నిమిషాల్లో ముగించారు. అక్కడ అల్పాహారం చేసి 15 నిమిషాల్లో ముగించారు అంటే 7 గంటల 20 నిమిషాల వరకు అల్పాహారం చేస్తూ ఉన్నారు. మరో 35 నిమిషాల్లో కార్యాలయం చేరుకున్నారు. సో అల్పాహారం 7:20 కంప్లీట్ అయిన తర్వాత అక్కడి నుంచి ఇంటికి ఆఫీస్ బయలుదేరి 7:35 నిమిషాల్లో చేరుకున్నారు అంటే 7:55కి వాళ్ళు తమ కార్యాలయాన్ని చేరుకున్నారు. అయితే మనం అడిగిన ప్రశ్న అంటే ఏ సమయంలో వారు తుషార్ ఇంటి నుండి తన కార్యాలయానికి బయలుదేరారని ఇచ్చాడు. ఎప్పుడు బయలుదేరారు సార్? 7:05కి తుషార్ ఇంటికి చేరుకున్నాక 15 నిమిషాలు వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేశారు. చేసిన తర్వాత బయలుదేరారు కాబట్టి 7:20కి బయలుదేరారు. ఆప్షన్ బి అనేది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.